ఈరోజు వర్తమానం అందించడానికి మాకు అత్యంత ప్రియులరా, మరి ఎన్నో సందర్భాల్లో ఎన్నో స్థలాల్లో ఇంచుమించుగా 2 తెలుగు రాష్ట్రాల్లో మరి ఆ స్థలాల్లో కూడా బలంగా వాడబడుతున్న దొనబండ నుండి మరి కృపాశామ్యులు అయ్య గారు మన మధ్యలోకి రావడం మనకెంతో సంతోషకరం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒకసారి 2 చేతులు ఎత్తి ఒక పెద్ద హల్లెలూయా చెప్పండి. మీరు కూడా ఎత్తొచ్చు, ఏం పర్వాలేదు. చేతులు ఎత్తి ఒక పెద్ద హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నాన్న మీరందరూ కూర్చోండి, నేను చెప్తాను. అమ్మా మీరు కూర్చోండి. బాబు మీరందరూ ఎక్కడో అక్కడ కూర్చోండి. ఒక్క మనిషి నిలబడి మీరు కనపడొద్దు. నేను చెప్తాను, అప్పుడు మీరు వెళ్దురు కానీ. ఓకే, మీరు ముందెళ్ళినా ఎవరు వేయరు, మళ్ళీ టైం దండగా కాలు నొప్పులు. ఒక్క మాట మీరందరూ బిగ్గరగా చెప్పేయండి, దేవుడు మంచివాడు. తింటాకి తప్ప మేము నోరు తెరము అన్నట్టుంది. గట్టిగా చెప్పండి, దేవుడు మంచివాడు అన్ని సమయాల్లో. మరోసారి బిగ్గరగా, దేవుడు మంచివాడు అన్ని సమయాల్లో. ఎంతమంది నమ్ముతున్నారు అన్ని సమయాల్లో ఆయన మంచి దేవుడని? చేతులెత్తిన ప్రతి ఒక్కరు గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని మనం స్తుతిద్దాం. శక్తి కొలది శబ్దం రావాలి. హల్లెలూయా. చాలా సంతోషం. సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకే చెల్లును గాక. ఆమేనండి. ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మన యొక్క బెతెస్దా గాడ్ మినిస్ట్రీ పరిచర్యలో 4 రోజులుగా జరుగుతున్నటువంటి మీటింగ్స్లో ఈ రాత్రి నేను కూడా ఉండి మీకు చక్కని దేవుని వర్తమానం అందించినట్లుగా నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవ సేవకులు మరి ఇస్సాక్ అయ్య గారు, రిబకా అమ్మ గారు అంటే సొంత కుటుంబంలాగా. ఇది మీ అందరికీ తెలిసిందే, ఎక్కువ చెప్పక్కర్లేదు. సుమారు 14 లేక 15 సంవత్సరాలుగా ఒక మంచి సహవాసాన్ని, స్నేహాన్ని ప్రభు ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ కూడా మాట తేడా లేకుండా కలిసి ప్రభు సన్నిధిలో ఎదగటానికి దేవుడు కృప చూపారు. ఆ ప్రేమే, ఆ సహవాసమే. నన్ను ఒక్కరో సౌండ్ కొంచెం తక్కువే ఉంచండి. ఆ ప్రేమ, ఆ సహవాసమే మరలా తిరిగి ఇంత శ్రేష్టమైనటువంటి సమయంలో నేను ఉండటానికి కారణమైంది. నిండు హృదయంతో అయ్యగారికి, అమ్మగారికి వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక దగ్గర ఉన్న సేవకులందరికీ, వేదిక మీద ఉన్న దైవ సేవకులకి, బాబురావు గారిని చూసి చాలా అయింది, చాలా సంతోషం. అప్పటికిప్పటికి ఆయన అలాగే ఉన్నాడు, ఇంకెంతకాలమైనా అలాగే ఉంటాడు. డేవిడ్ అన్నయ్యని బట్టి చాలా సంతోషం. వారి సభ నడిపించడం చాలా నిండుగా ఉంది. నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మరి రాత్రి చక్కని సంగీతం, సౌండ్ సిస్టమ్ తమ్ముళ్ళు, తర్వాత కెమెరా ఆపరేట్ చేస్తున్న తమ్ముడు, అందరూ పనిచేస్తున్నాం. వీళ్ళైతే పాపం నాకు చాలా సంతోషం. ప్రారంభం నుండి చివరి వరకు కష్టపడుతూ ఉంటారు. ఏదేమైనా అందరినీ దేవుడు దీవించునుగాక. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రభువు పేరిట మీ అందరికీ శుభాలు. రేపు రాత్రి మరి దైవజనులు రాజశేఖరయ్య గారు వస్తారు. మరి అటు వయసులో, అనుభవంలో కూడా చాలా పెద్దవారు, మంచి దైవజనులు. వారిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. గత 2 దినాలు కూడా దేవుని వాక్యం అందించిన దైవ సేవకులను బట్టి కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. వారిని బట్టి ముఖ్యంగా అండి ఉజ్జీవం అయ్యారు, వారి గురించి ఒక్క మాట చెప్పాలి నేను తప్పనిసరిగా. వాస్తవంగా ఇస్సాక్ అయ్య గారు 6వ తారీఖు అంటే నిన్నటి దినాన నా దగ్గర తారీఖు తీసుకున్నారు. నేను నిన్నుండాలి. ఉజ్జీవం అయ్య గారు గత రాత్రి మీకు వాక్యం అందించారుగా, ఆయన ఆ గొప్ప దైవ సేవకులు ఈరోజు ఉండాలి. కానీ నాకు మరి హనుమాన్ జంక్షన్ దేవదాస్ అయ్య గారి పరిచర్యలో, హోసన్న మినిస్ట్రీలో, ఆ పరిచర్యలో గత రాత్రి ఉయ్యూరు నుంచి సుమారు ఒక 20 లోపులో ఉంటుంది, ముదునూరు అనేటటువంటి ప్రాంతం. అక్కడ గత రాత్రి నేను ఉండాలి అని ఆ తల్లిగారు, మంచి సేవకురాలు, ఆమె అడిగినప్పుడు లేదమ్మా 6వ తారీఖు నేను ఇచ్చాను, అయినా ఒక చిన్న ప్రయత్నం చేసి చూద్దామని ఇస్సాక్ అయ్య గారికి నేను ఫోన్ చేసి, అయ్యా 6వ తారీఖు మరి 7వ తారీఖు వచ్చే అయ్యగారు ఏమన్నా ఒకవేళ రాగలిగితే నేను రేపు వస్తాను, ఇలా జరిగింది అన్నప్పుడు సరే కనుక్కుంటానయ్యా అని అయ్యగారు ఫోన్ చేశారు. చేస్తే మరి ఎంత పెద్ద మనసు ఉండాలండి దానికి. ఉజ్జీవం అయ్యగారికి ఎంత పెద్ద మనసు. మరి అది దేవుని సేవలో ఉన్నటువంటి నిజమైన దైవ సేవకులకు ఆ మనసు ఉంటుంది. వారు నిండు మనసుతో, అయ్యా 6వ తారీఖు కూడా నాకు అవకాశం ఉంది, ఆ దైవ సేవకులను 7ను రమ్మనండి, నేను 6ను వస్తానంటూ మరి గత రాత్రి నేను ఒక స్థలంలో దేవుని పని చేయటానికి కూడా దేవుడు వాడుకున్న ఒక చక్కని పాత్ర. వారు గత రాత్రి వచ్చారు.
వారు రావాల్సిన రోజు నేను వచ్చానన్నమాట. మరి ఈ లైవ్ ముఖంగా నిండు హృదయంతో ఉజ్జీవం అయ్య గారికి కూడా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ దైవ సేవకుల్ని దేవుడు దీవించి బలంగా వాడుకొనును గాక. ఒకసారి చప్పలు కొట్టి ప్రభువుని మనం స్తుతిద్దాం, ఏం ఇబ్బంది లేదు. హల్లెలూయా. చాలా సంతోషం. వాక్యంలోకి వెళ్దాం, సమయం చాలా విలువైంది. ఇసాయి గారు వాస్తవంగా ప్రేమ కలిగిన దైవజనుడు. వాళ్ళ గుండెల నిండా ప్రేమే ఉంటుంది కాబట్టి ఈ సువార్త సభల పేరు కూడా చెప్పండి. ఏమి సభలు ఇవి? ప్రేమ సువార్త సభలని అతను నవ్వుతూ చెప్పొచ్చుగా, ఎందుకు మొహాలు అట్టబెట్టారు? అసలు మన మొహమే అంతంత మాత్రం, దానికి తోడుగా సీరియస్గా ఉంటే ఏం ఖర్చు ఏమైనా ఉందా? ఇక టికెట్ ఏమైనా పెట్టారా? నవ్వితే డబ్బులు వసూలు చేస్తామని ఏమి లేదుగా. మరి 10:10 కల్లా క్లోజ్ చేయాలయ్యా అన్నది వారి చక్కని ఆలోచన. మరి సిటీ వాతావరణంలో అంతే. కానీ సిటీయా పల్లెటూరు అని కాదు, కానీ ఎవరు మారినా మీరు మారరుగా. 8:30, 8:45 అవ్వందే ఇంట్లో నుంచి అస్సలు కదలట్లా. ఏం చేస్తున్నారు మీరు? సీరియల్ ఏమైనా చూసి వస్తారా? ఏంటో మరి నాకేం తెలీదు. కాస్త మారు మనసు ఈ సభల్లోనైనా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేనండి. అంటే మీరు ఆమెను ఎందుకంట లేదంటే మీ మారు మనసు పొందు 25 ఏళ్ళు అయింది అయ్య గారు. మా మారు మనసు యొక్క విలువ ఏంటంటే మరి 8:30 దాటందే రామంటారా? సరే, ఏదేమైనా కాస్త మీటింగ్ అండి. ఒక స్పీకర్కి ఉండాల్సిన లక్షణం ఏంటంటే కాస్త ఆహ్లాదంగా తీసుకెళ్ళాలి. అది కూడా ప్రసంగ శాస్త్రం ప్రకారంగా అది కూడా ఒక మంచి అంశం ఉంటుంది. మంచి సమయంలో మీరు నమ్మదగిన వారు కాకపోయినా నేను నమ్మదగిన సేవకుని కనుక అయ్యగారు ఎందాలే చెప్పారు, అయ్యగారు టయానికి వస్తారు, మనం టయానికి ఇవ్వలేమని. మిమ్మల్ని బట్టే. ఏది ఏమైనా ఒక 2 చరణాలు నేను పాడతాను. కానుక పట్టే పిల్లలు, ఎందుకు కానుక పాట ప్రత్యేకం అని అనుకున్నారు, వద్దులేండి, అది ఒక టైం పోతుంది, ఆ భారం ఏదో నా మీదే పడేయండి, ఒక పని అయిపోతుందంటే నా మీద వేశారు అయ్యగారు. నేను 4 చరణాల పాట ఈ మధ్య డిసెంబర్ 11 రిలీజ్ చేశాం. మీరు అందరూ పాడతారు. అడుగైనా వేయగలనా అన్న పాట పాడతారుగా, మీ అందరికి వచ్చుగా. నేను 2 చరణాలు పాడతాను, మీరు త్వరగా వేస్తే 1 చరణమే. ఎందుకంటే ఈ పాడాలన్నటువంటి అంత సమయం తీసుకోవాలన్నటువంటిది లేదు. పెద్దోళ్ళు ఒక మాట చెప్పారు, కుర్రోళ్ళకు బైకు, పాస్టర్ గారులకు మైకు. చేతికిస్తే వదిలిపెట్ట బుద్ధి కాదట. కుర్రోళ్ళకు బైకు, పాస్టర్ గారులకు మైకు చేతికిస్తే అసలు వదల బుద్ధి కాదట. ఇంతకు మించి ఛాన్స్ దొరకదని అదే పనిలో ఉంటారు. మరి నేను 26 సంవత్సరాలుగా విరామం లేకుండా పనిచేస్తున్నాను కాబట్టి వదిలేస్తాను, మైక్ వదిలేస్తాను. 10:30 కల్లా మైక్ వదిలేస్తాను. తర్వాత మీరు ఏమన్నా చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేనండి. ఇప్పుడు కానుక పట్టే పిల్లలు లెగవండి. అడుగైనా వేయగలనన్న పాట పాడుకుందాం. ఒక ప్రిలుడ్ తీసుకుందాం. కూర్చోగలనా, నిలబడగలనా, నిద్రించి నేను మేల్కొనగలనా, యేసయ్యా నీవు లేకుండా, యేసయ్యా నీవు లేకుండా. కానుక వేయటం అయిపోతే కప్పలు కొట్టాలి. అడుగైనా వేయగలనా, దేవా నువ్వు వెంట రాకుండా, క్షణమైనా బ్రతుకగలనా, దేవా నువ్వు తోడు లేకుండా. పాడండి. అడుగైనా వేయగలనా, దేవా నువ్వు వెంట రాకుండా, క్షణమైనా బ్రతుకగలనా, దేవా నీ తోడు లేకుండా. కూర్చోగలనా, నిలబడగలనా, నిద్రించి నేను మేల్కొనగలనా. కూర్చోగలనా, నిలబడగలనా, నిద్రించి నేను మేల్కొనగలనా. యేసయ్యా నీవు
మాట్లాడకండి, అందరూ దేవుణ్ణి స్తుతించండి. పక్కోళ్ళు ఎవరు మాట్లాడొద్దు, ఆ పనే చేయండి. మీరు దేవుణ్ణి స్తుతించి ఆయన నామాన్ని కనపరచండి. మంచి కాపరి నీవు, తప్పిపోయిన గొర్రెను నేను. మంచి కాపరి నీవు, తప్పిపోయిన గొర్రెను నేను. నీవే నన్ను వెదకి రక్షించి నీ భుజములపై మోసితివే. నీవే నన్ను వెదకి రక్షించి నీ భుజములపై మోసితివే. కూర్చోగలనా, నిలబడగలనా, నిద్రించి నేను మేల్కొనగలనా. కూర్చోగలనా, నిలబడగలనా, నిద్రించి నేను మేల్కొనగలనా. యేసయ్యా నీవు లేకుండా, యేసయ్యా నీవు లేకుండా, యేసయ్యా నీవు లేకుండా, యేసయ్యా నీవు లేకుండా అడుగైనా వేయగలనా. దేవా నువ్వు వెంట రాకుండా క్షణమైనా బ్రతుకగలనా. దేవా నీ తోడు లేకుండా. ప్రియమైన వరుడవు నీవు, నీ కొరకు సిద్ధపడే కన్యను నేను. ప్రియమైన వరుడవు నీవు, నీ కొరకు సిద్ధపడే కన్యను నేను. నీ రక్తముతో నన్ను కడిగి నిత్యము నీతో ఉండే కృప చూపితివే. నీ రక్తముతో నన్ను కడిగి నిత్యము నీతో ఉండే కృప చూపితివే. కూర్చోగలనా, నిలబడగలనా, నిద్రించి నేను మేల్కొనగలనా. కూర్చోగలనా, నిలబడగలనా, నిద్రించి నేను మేల్కొనగలనా. యేసయ్యా నీవు లేకుండా, యేసయ్యా నీవు లేకుండా, యేసయ్యా నీవు లేకుండా, యేసయ్యా నీవు లేకుండా. చేతులెత్తి ఒక పెద్ద హల్లెలూయా చెప్పండి.
మంచిది. వాక్యంలోకి మనం వెళ్దాం. దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. హమ్మింగ్ వస్తున్నట్టుందిగా, పెరిగినట్టుంది అంటుంది మానిటర్స్. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ఒక చక్కని వర్తమానాన్ని మనం తీసుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లనివగును. రండి మన వివాదం తీర్చుకొందాము. ప్రియులారా, మనం యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చదివితే సరాసరి దేవుడే చెబుతున్నటువంటి మాట, దేవుడే పలుకుతున్నటువంటి మాట. పిలుస్తున్నాడు, ప్రతి వ్యక్తిని కూడా పిలుస్తున్నాడు దేవుడు. ఏమని? మీరు రండి, మీరు నా దగ్గరకు రండి, మన వివాదాన్ని తీర్చేసుకుందాం. రండి, మీరు రండి, మన గొడవకి ఒక ఫుల్ స్టాప్ పెడదాం. రండి, మీరు నా దగ్గరికి రండి, మన గొడవని సమాధానంగా మార్చుకుందాం, తీర్చుకుందాం, మన వివాదాన్ని తీర్చుకుందాం, మన గొడవని తీర్చేసుకుందాం, రండి అని దేవుడే పిలుస్తున్నాడు. ప్రియులారా, ఈ వచనాన్ని బట్టి మనం ఆలోచిస్తే, రండి మన వివాదాన్ని తీర్చుకుందాము అని దేవుడు ప్రజలను పిలుస్తున్నాడు అన్నప్పుడు ప్రజలకి దేవునికి ఏమైందయ్యా అంటే గొడవ జరిగింది. చెప్పండి ఈ మాట. ప్రజలకి దేవునికి గొడవ వచ్చింది, వివాదం ఏర్పడింది. స్నేహితులుగా ఉండవలసిన వారు శత్రువులుగా మారారు. గొడవ, వివాదం, శత్రుత్వం. మనిషికి దేవునికి పెద్ద తగాదా, పెద్ద వివాదం, పెద్ద గొడవ. వారిద్దరికీ సంబంధం లేదు, వారిద్దరికీ సహవాసం లేదు, మాట్లాడుకునే అవకాశం లేదు, స్నేహం చేసే ఛాన్సు లేదు. ఎందుకంటే వైరంలో ఉన్నారు, వివాదంలో ఉన్నారు, గొడవలో ఉన్నారు. ఎవరు? మనిషి, దేవుడు. పెద్ద సమస్య, పెద్ద గొడవ. వాస్తవంగా మనిషికి దేవునికి గొడవ ఏర్పడితే వారిద్దరి మధ్యలో సమాధానం పోతే ఎవరితో కలిసి సమాధాన పడాలి, ఎవరు తగ్గించుకోవాలి అంటే మనుషులం కాబట్టి మనమే ఒక మెట్టు దిగి సమాధానానికి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మనం మనుషులం, ఆయన దేవుడు. చెప్పండి ఈ మాట. మనం మనుషులు, ఆయన దేవుడు. కనుక మనం ఏం చేయాలంటే, అయ్యా నేను మనిషిని, నీతో ఈ గొడవలో నేను ఉండలేను, ఈ తగాదాలో, ఈ వైరంలో నేను ఉండలేనయ్యా, నీ స్నేహం పోతే నా బతుకంతా అస్తవ్యస్తంగా ఉంటుంది, సమాధాన పడాలనుకుంటున్నానని 1కి 4 మెట్లు దిగి మనిషి దేవుని దగ్గరికి వెళ్ళి సమాధాన పడాలి. కానీ మనిషి అలా చేయటల్లా. అదే సమయంలో దేవుడు ఎంత మంచివాడయ్యా అంటే, మనం ఆరాధించే దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడయ్యా అంటే, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, వాస్తవంగా అవసరం మందే, వెళ్ళాల్సింది మనం, అడగాల్సింది మనం, బ్రతిలాడుకోవాల్సింది మనం. కానీ మనమేదో పెద్ద ఫోజ్ ఇస్తా, నాకేమి పెద్ద ఇబ్బంది లేదు అన్నట్టు తిరుగుతుంటే, కనికర సంపన్నుడైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, ఆయనే ఒక మెట్టు దిగి అందుకే నేను ఏ మీటింగ్లో మైకు పట్టుకున్నా మొట్టమొదటిగా చెప్పే మాట ఒకటే, నేను నేర్చుకొని, అన్ని సమయాల్లో దేవుడు మంచివాడు. చెప్పండి ఒక్క మాట. అన్ని సమయాల్లో దేవుడు మంచివాడు. ఎందుకు ఆ పదం చెబుతానంటే, దేవుడు మంచివాడు. ఆదికాండం నుండి ప్రకటన దాకా దేవుడు ఏమై ఉన్నాడు అనే ఆలోచనతో చదవండి మీరు బైబిలు. దేవుని మంచితనం, దాని వెడల్పు, దేవుని యొక్క ప్రేమ వెడల్పు, లోతు, ఎత్తు, పొడవు మనలాంటి మట్టి బుర్రకి అందేది అంత ప్రేమ కలిగిన మంచి దేవుడు. మంచి దేవుడు కాబట్టే
మనము తగ్గించుకోకుండా మనమేదో పెద్ద స్టైల్గా గొప్పగా ఉంటే ఆ కనికర సంపన్నుడే ఒక మెట్టు దిగి పిలుస్తున్నాడు మనల్ని. రండి, నా దగ్గరకు రండి, మన గొడవకి ఒక ఫుల్ స్టాప్ పెట్టేద్దాం, మన వివాదాన్ని తీర్చేసుకుందాం, సమాధాన పడదాం. ఎందుకు ఉండాలి వైరం? ఎందుకు ఉండాలి బిడ్డ నువ్వు నాకు శత్రువుగా? సమాధాన పడిపోదాం రండి అని దేవుడే పిలుస్తున్నాడు. ఎంత కనికర సంపన్నుడండి. మళ్ళీ చెప్పండి, ఆయన అవసరం మనకుంది కానీ మన అవసరం ఆయనకు లేదు. గట్టిగా చెప్పండి ఈ మాట. ఆయన అవసరం మనకుంది కానీ అసలు మన అవసరం ఆయనకి ఏమి? మనం కాకపోతే మన తాత. అనండి ఈ మాట కొంచెం గట్టిగా చెప్పండి, ఏం మొహమాట పడబోకండి. తాతలే బాగా చెబుతున్నారు. మనం కాకపోతే మన తాత. అమ్మ వీళ్ళు సిగ్గుపడుతున్నట్టున్నారు, మీరందరూ చెప్పండి రా బంగారు తల్లి. మనం కాకపోతే మన అవసరత ఆయనకి ఏమీ లేదు. 3 మోషన్స్ అయితే 4వ దానికి ఉంటామో పోతామో కూడా ఎవరికి? ఏందండి అంబులెన్స్ వచ్చిందంటే ఆ ఇంటి ఆయనకి 3 మోషన్స్ అయినాయండి రాత్రి. ఎందుకైనా మంచిది అంబులెన్స్ ఎక్కించారంటారు. పోతుంటే 4వది అయింది, పోయాడు. ఎల్లంలోనే డాక్టర్ చేయిపట్టుకొని ఎప్పుడో పోయింది చిలకని చెప్పాడు. దేవుడు కనికరిస్తే పొద్దున్నే మంచం దిగి కాళ్ళు కింద పెడతాం. ఆయన దయ చూపిస్తేనే ఈ మీటింగ్ అయ్యాక కారులో నేను కూడా ఇంటికి వెళ్ళగలుగుతాను. నాసికా రంధ్రాల నుండి జీవశ్వాసం లోపలికి వెళ్ళే కృపిస్తేనే మనం బ్రతికి బట్టగడుతాం. మనమెంత, మన బ్రతుకెంత? మనకు ఆయన అవసరత ఉంది కానీ ఆయనకి అసలు మన అవసరత ఏమీ లేదు. మనం కాకపోతే మన తాత. చెప్పండి ఈ మాట గట్టిగా చెప్పండి, ఏం మొహమాట పడబాకండి. మనం కాకపోతే మన తాత. ఇప్పుడు బాగా చెప్పారు మీరు, ఎంత గట్టిగా చెప్పారో. దైవ దీవెన మీకు ఉండును గాక. ఈ రోజున చాలామందిని మీరు చూడండి, పరిచర్యల్లో సంఘాల్లో చూడండి, దేవుని పిల్లలుగా ఉన్న వాళ్ళు చూడండి, మేము లోపలికి వచ్చామన్న వాళ్ళని చూడండి, ఏం గర్వం ఉంటుందిలే. నేను లేకపోతే అసలు ఇక్కడ ఏమీ లేదు అంటే వాళ్ళకి వాళ్ళే సెల్ఫ్ డబ్బా అంటామే, తెలుసా తెలీదా మీకు? వాళ్ళకి వాళ్ళే ఫీల్ అయిపోవటం. ఎవరు చెప్పడు, అయ్యా నువ్వు లేకపోతే ఇక్కడ ఏమీ లేదండి, వెన్నుముక్కలాగా అసలు ఈ పరిచర్యకు నువ్వే పెద్ద పిల్లర్వి, పెద్ద స్తంభానివి అని ఎవరు చెప్పరు. వాళ్ళకి వాళ్ళే ఫీల్ అయిపోతూ నేను లేకపోతే ఇక్కడ ఏమీ లేదు, అసలు నేను లేకపోతే ఇక్కడ పరిచర్యే లేదు, అసలు నేను లేకపోతే ఈ మీటింగే. మాట్లాడరా మీరేమి? నేను లేకపోతే అసలు ఏమీ లేదు. ఎవరు చెప్పారు నీకు? ఎందుకు అనుకుంటున్నావట? సరే అట్ట అనుకునే నీవు పొద్దున్నే పోయావనుకో, అంటే పుట్టికని చచ్చిపోతే, మళ్ళీ పోతే అంటే ఏ బొంబాయో కలకత్తా అనుకోబాకండి. అప్పుడేంటి మరి? అప్పుడు శవాన్ని కూర్చోబెట్టుకొని పరిచర్య చేయించుకోమంటారా? ఏమండి, ఇలాంటి ఫోజులే మనకు అక్కర్లా. నేను లేకపోతే ఏమీ లేదు, నేను లేకపోతే ఎవరు లేరు, నేను లేకపోతే పరిచర్య లేదు, నేను లేకపోతే పాస్టర్ గారే లేడు, నేను లేకపోతే అది లేదు ఇది లేదు, అది లేదు ఇది లేదు కాదు. పరిచర్య లేకపోతే నేను లేను అనే స్థాయికి ఎప్పుడు వస్తామో అప్పుడే దేవుడు కూడా మనకి కనికరాన్ని చూపిస్తాడు. చేతులెత్తి హల్లెలూయానండి. ఆ తగ్గింపులోనికి ప్రతి వ్యక్తి వచ్చుదురుగాక. ప్రియులారా, బైబిల్ గ్రంథాన్ని మీరు క్షుణ్ణంగా చదవండి. దేవుడు ఒక మనిషిని వదిలిపెట్టి దూరం అయిపోయేటటువంటి మొట్టమొదటి పాపం ఏంటో తెలుసా? గర్వం. చెప్పండి మాట. అది అస్సలు రానికూడదు, ఎప్పుడు రానికూడదండి. దీనులకే కృప, గర్విష్ఠులకి కృప ఏ మాత్రం లేదు. గుర్తుపెట్టుకోవాలి ఇది. నేను అసలు ఆ మాటే రావద్దు. నువ్వు నేను కిందున్న మట్టిలో ఇంత నలకతో ఇంత రవ్వతో సమానం మనం దేవునికి. లేకపోతే ఎప్పుడు అనకూడదు. ఆ మధ్య ఎవరో ఒక భార్య భర్తతో ఇలా ఉందంట, ప్రసాదం పాల్లోనే అనుకుంటా, కరెక్ట్గా ఊరి పేరు తెలియదు కానీ ఇక్కడే ఉంటుంటారు అట్టండి గొప్ప వ్యక్తులందరూ. నేనే కనుక పుట్టకపోతే నువ్వు ఎవరిని చేసుకునేవాడివి అందంట భార్య భర్తతో. ఏం ప్రసాదం పాడంతా గొడ్డుపోయిందా? నేనే గనక పుట్టకపోతే, ఈ టైప్ మెంటాలిటీయే బోలెడు ఉన్నాయి. నేనే గనక పుట్టకపోతే అసలు నువ్వు ఎవరిని చేసుకునేవాడివి అందట. ఆ పుడుకు వింటున్నా భర్త కూడా కాస్త మంచం మీద కూర్చొని వింటున్నాడు. ఆడు తక్కువడేం కాదు, నువ్వు కాకపోతే మిమ్మమ్మని చేసుకునేవాడిని అన్నాడంట. సింపుల్. ఇప్పుడు నువ్వు కాకపోతే మిమ్మమ్మని చేసుకునేవాడిని ఆడపిల్లలే కొదువయ్యారా? లేరండి, ప్రసాదం వాళ్ళు ఆడపిల్లలు లేరా? మరి నేను కాకపోతే ఎవరిని చేసుకునేది ఏంది? నాకేం అర్థం కాదు. అసలు నేనే కనుక పుట్టకపోతే అబ్బా ఏ ప్రపంచం అంతా నువ్వు ఒక్కదానివే పెద్ద సుందరవని ఏముండదు. ఇది ఒక చిన్న ఆహ్లాదకరంగా ఉన్నటువంటి నానుడి మాట అన్నమాట. దీన్ని ఆత్మీయంగా తీసుకోండి. నేను అనే మాట ఇంటి గుర్తు రావాలి. నేను కాదు క్రీస్తే అన్నది వచ్చినప్పుడే నిజమైన క్రైస్తవ్యం నిలబడుతుంది. హల్లెలూయా. నేను అనేది సిలువేయబడాలి, క్రీస్తు కనపడాలి.
మనం కాకపోతే మన తాత. ఇదేదో అనాలోచనగా వాడే పదాలు కాదండి, బాగా ఆలోచించే చెబుతున్నాను నేను. మనం దేవుని దృష్టిలో ఒక నలక. అబ్రహాం లాంటి వ్యక్తే దుమ్ముని ధూళిని మాట్లాడుతున్నానయ్యా, ఒక అవకాశం ఇవ్వయ్యా అన్నాడు లోతు విషయంలో విజ్ఞాపన చేస్తూ. మనం అంత సామాన్యులు, అంత అల్పులం, అయినా దేవుడే ఒక మెట్టు దిగి, ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన వాడు, మనలాంటి గర్విష్టి కాదు కదా. ఆ ప్రేమలో నుండి ఒక మెట్టు కిందకు దిగి అంటాడు, రండి మన గొడవకు పులి స్టాప్ పెట్టేద్దాం, మన శత్రుత్వాన్ని తీర్చేసుకుందాం రండి అని దేవుడే మనిషిని పిలుస్తున్నాడు. ప్రియులారా, దేవుడే మన వివాదాన్ని తీర్చేసుకుందాం రండి అని పిలుస్తున్నాడు అంటే మనిషికి దేవునితో శత్రుత్వం, గొడవ ఉందని మనకు అర్థమవుతుందిగా. ఉందా లేదా? ఉంది. ఎందుకుంది? అసలు ఈ గొడవ ఎప్పటిది? దేవునికి మనిషికి గొడవ రావటానికి కారణం ఏంటి? ఎందుకు మిత్రులుగా, స్నేహితులుగా ఉండవలసిన వారు, ఒక చక్కని సహవాసం చేస్తూ సమాధానకరంగా ఉండవలసిన వారు, దేవుడు మనిషి ఎందుకు ఇలాంటి విరోధ భావంలోనికి, గొడవలోనికి, అసమాధానంలోనికి వచ్చేసారయ్య అంటే, అది మనకు అర్థం అవ్వాలి అంటే, ఈ పదం అర్థం అవ్వాలంటే మనం ఆదికాండానికి వెళ్ళాలి. ఆదికాండం 2-3 అధ్యాయాలు అలా మీరు తర్వాత నెమ్మదిగా చదువుకుంటే, సమయాన్ని బట్టి అవన్నీ నేను చూపించలేను కానీ క్లుప్తమైన వ్యాఖ్యానం చేస్తాను. మొట్టమొదటిగా దేవుడు ఆదాముని చేశాడు. చేశాడా? చేయలేదా? చేశాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని హవ్వను కూడా చేశాడు. వారిద్దరి కోసం వారిని నిర్మించే ముందే 5-6 రోజులు చక్కని సృష్టిని దేవుడు జరిగించి, ఈ అందమైన అద్భుతమైన సృష్టిని దేవుడు చేసి, తూర్పున ఏదేనులో ఒక చక్కని, తూర్పున ఏదేను అనబడిన ఒక చక్కని తోటని వేసి, వారికి కావలసినటువంటి ఆహారం అంతా సిద్ధపరిచి, ఇది ఉంది ఇది లేదు అనకుండా సర్వ సమృద్ధిని కలిగించి ఆ ఏదేనులో ఈ ఆది దంపతుల్ని దేవుడు ఉంచాడు. ఎంత ప్రేమ! ఉంచటంతో అవ్వకుండా ప్రతిరోజు వారితో చక్కని సహవాసం. మనందరికీ తెలుసు, సాయంత్రం చల్లబోట వేళ దేవుడైన యెహోవా ఆయనున్న స్థలం నుంచి ఏదేనులోనికి వచ్చి మనిషితో సహవాసం చేస్తూ, అసలు చేసుకుందే సహవాసానిగా, సహవాసం చేస్తూ, స్నేహం చేస్తూ, వారితో కలిసి ఏదేనులో సంచరిస్తూ, అబ్బాబాబాబ్బా, వారితో కలిసి ఏదేనులో సంచరిస్తూ సమాధానంగా, సంతోషంగా, ఆహ్లాదకరంగా వారితో చక్కటి సహవాసం కలిగి దేవుడే ఉన్నాడు. ఇది నరుడు కోరుకుంటే జరిగింది కాదు, దేవుని ఆలోచనలో నుంచి ఇది కలిగింది. సరే, మంచిది, దేవుడు అలా సహవాసం చేస్తున్నాడు. ఈలోపు ఏమైంది? దేవుడు ఏదైతే వద్దన్నాడో ఆ తప్పు మనిషి చేశాడు. సింపుల్గా, ఎందుకంటే నేను చెప్పాల్సింది బోలెడు ఉంది నా మైండ్లో, అందుకని కుదించాల్సిన అవసరత కూడా ఉంది నాకు. వద్దన్నాడు దేవుడు. మనిషికి ఉన్నటువంటి ఆ మెంటాలిటీ ఏందో కానండి, ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని అందుబాటులో ఇవి మీరు తినొచ్చు, చెయ్యొచ్చు అన్నా వద్దన్నదే చేస్తాడు. అదొక మెంటలో, వద్దన్నదే చేయటం మనిషి నేచర్, అంతే, అదొక నైజం. ఏదైతే వద్దన్నాడో ఆ చెట్టు ఫలాన్నే తిన్నారు, పాపము చేశారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. 1 యోహాను పత్రిక 3:4 అనుకుంటాను. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని ఉంది. ఆజ్ఞ అంటే దేవుడు వద్దన్న పని చేశారు, ఆజ్ఞను అతిక్రమించారు, పాపం చేశారు. ఎప్పుడైతే ఆదాము హవ్వ పాపం చేశారో అప్పుడు దాకా కలిసి ఉన్న వాళ్ళకి, అంటే దేవునికి, ఆ ఇద్దరికి, ఆదాము హవ్వలకి గొడవ ఏర్పడింది, తగాదా ఏర్పడింది. దేవుడు వచ్చాడు. అప్పుడు దాకా దేవుడైన యెహోవా వస్తే పరిగెత్తుకుంటా వచ్చే ఆ దంపతులు చెట్టు చాటుకు పోయారు. అప్పటికే సిగ్గుపడిపోతున్నారు. ఆదామా నువ్వెక్కడ? ఆయనకి తెలియక కాదు, ఏంటి ఈ పని చేసావు, నీకు ఇలా లోపలకు పోవాల్సిన గతి పట్టింది ఏందని అడగటం, గుర్తు చేయటం. లేకపోతే ఆయనకి చెట్టు చాటుకు పోతే మనిషి కనపడడా? సర్వ సృష్టికర్త అయిన ఆదామా నువ్వెక్కడ? అయ్యా, నీ స్వరం విన్నప్పుడు నేను సిగ్గుపడిపోయి చెట్టు చాటుకి వెళ్ళాను. నేను వద్దన్న పని ఎందుకు చేశావు? నింద దేవుడి మీద వేస్తున్నాడు. ఎప్పుడు అంతే, తప్పు నాది కాదు, దేవుడిది. ఇది మనిషి నేచరు.
మనిషికి ఉన్న నేచరే అది. అయ్యా నేను కావాలని చేయలేదు, నువ్వు నాకు ఇచ్చావే, నేనేమైనా అడిగానా ఏంటి? నాకు ఇంకొక స్త్రీ కావాలని నువ్వు ఇచ్చావు, ఆమె నన్ను ఈ పని ఆమెను అడిగాడు, ఏంటమ్మా నువ్వు ఈ పని చేసామంటారే, నా పొరపాటు లేదు, పోమా పని చేసింది, సైతానా పని చేసింది. అంటే పక్కోళ్ళ మీదగా డొల్లించటం మనిషికి ఉన్న నేచర్. ఇప్పుడు కూడా చూడండి, తప్పు చేసిన ప్రతిోడు కూడా బాలు పక్కోళ్ళ మీదగా నెట్టుతూ ఉంటారు. చాలాసార్లు మందిరం మానేసే వాళ్ళని చూడండి, నువ్వు ఎందుకు మానేసావమ్మా అంటే, అయ్యో నేను చెడులో ఉన్నా, పాపంలో ఉన్నా, పాస్టర్ గారు నన్ను ఏదో గద్దించాడు నా మేలు కోసం, నేను మానానని చెప్పదు. బాలు మా కోర్టులో నెడుతుంటారు. 26 సంవత్సరాల సేవ, మాకు తెలియని బాల్సా, మాకు తెలియని విశ్వాసులా, మాకు తెలియని పద్ధతుల పాస్టర్ గారి మీద మందిరంలో ఏదో ఒక సమస్యను పెట్టుకొని వాళ్ళు దాన్ని ఆధారంగా చేసుకొని మానేసే వాళ్ళు ఉంటారు. అంటే ఎప్పుడు మనిషి నేచర్ ఏంటంటే పక్కోళ్ళ మీదకి నెట్టేయటం. సరే మొత్తానికి పొరపాటున అదేమీ లేదయ్యా, నువ్వేదో ఇచ్చావు చేసావు ఇట్లా జరిగిందన్నాడు. మొత్తానికి దేవునికి ఆది దంపతులకి గొడవ ఏర్పడింది. చెప్పండి ఈ మాట, ఏం ఏర్పడింది? తగాదా. ఇక ఏదేనులో మీరు ఉండటానికి వీలు లేదు, గెట్ అవుట్, వెళ్ళండి, మీరు వెళ్ళండి, చెమట కార్చి అన్నం తినండి, నువ్వు ప్రసవేదంతో బిడ్డలుగాను వెళ్ళు, నీ మూలంగా సృష్టి శపించబడింది. పాము పట్టుతో కాళ్ళతో నడిచేది కాళ్ళు ఇరిగి పట్టుతో పాగుతుంది. ఇవన్నీ మనకి యేసుప్రభు నమ్ముకున్న కానీ తెలిసినయేగా. ఇక మొత్తం శపించబడిపోయింది. ఏదేనులోనికి అడుగు పెడతానికి వీలు లేకుండా ఖడ్గ జ్వాలల్ని దేవుడు నిలబెట్టాడు. చూడండి ఆయనకి ఎంత కోపం వచ్చిందో, ఎంత బాధ కలిగిందో. ఈ రకంగా అండి ఆదాము హవ్వలకి వారు చేసిన పాపాన్ని బట్టి దేవునికి వారికి ఉన్న సమాధానం పోయింది. చెప్పండి సింపుల్గా, సమాధానం పోయింది. గట్టిగా చెప్పండి, సమాధానం. వైరం వచ్చింది, శత్రుత్వం, మిత్రులుగా ఉండాల్సిన వాళ్ళు శత్రువులుగా మారారు. సమాధానంగా ప్రతిరోజు చక్కగా ఏదేళ్ళలో తిరిగిన వారు ఇప్పుడు వైరం ఏర్పడి అసమాధానంతో శత్రువులుగా మారి బయటికి వెళ్ళి దేవుని సహవాసాన్ని వారు కోల్పోయారు. వారికి పోయింది ఏదేనే కాదండి, దేవుని యొక్క సహవాసం పోయింది. ఈ రీతిగా మనిషి చేసిన పాపాన్ని బట్టి దేవునికి మనిషికి వైరం ఏర్పడింది. అదే క్రమంలో ఆదాము హవ్వల సంతానంగా జన్మించిన మనందరికీ అదే పాపం సంక్రమించినందువలన, అదే నేచర్ వచ్చినందువలన, పుట్టిన ప్రతి వ్యక్తి కూడా పాపిగా మారినందువలన భూమి మీద జీవించే ప్రతి మనుష్యుడు దేవునికి శత్రువుగా మారిపోయాడు. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఆది దంపతులు పాపం ద్వారా శత్రువులుగా మారారు. వారి సంతానంగా ఉన్న ప్రతి మనిషిలో అదే పాప నైజం ఉంది గనక, అదే పాపంతో ప్రతి మనిషి జన్మిస్తున్నాడు గనక ప్రతి వ్యక్తి కూడా దేవునికి శత్రువు, దేవునితో గొడవ ఉంది, దేవునితో వైరం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఒక మనిషి ద్వారా అందరికి వచ్చింది. ఇప్పుడు ఒకసారి బైబిల్ ఓపెన్ చేయండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఈ మాట అక్కడ రాసుంది, మీరు చూడండి. రోమాపత్రిక 5:12. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో, ఒక మనిషి ద్వారా. మీరు అండర్లైన్ చేసుకోండి, ఎంతమంది ద్వారా? ఆ ఒక్క మనిషి ఆదాము. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణం. అంతకుముందు మరణం లేదు, పాపం ద్వారా మరణము లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున. చెప్పండి ఈ మాట, మనుషులందరూ, అందరా కొందరా? గట్టి చెప్పండి, అందరా కొందరా? మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఒక్క మనిషి ద్వారా మనుషులందరూ పాపముగా చేయబడ్డారు. చెప్పండి, అందరా కొందరా? ఇప్పుడు ఈ ఒక్క మాటను బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే, భూమి మీద పుట్టిన ప్రతి మనుషుడు పాపి, దేవునికి శత్రువు. ఈ ఒక్క మాటే పట్టుకోండి మీరు. పాపా నీతిమంతుడా? గట్టి చెప్పండి, పాపా నీతిమంతుడా? ఈ వర్తమానం ఇప్పుడు దాకా చెప్పుకున్న దానిని బట్టి తేలిన ఫలితార్థం ఏదనగా ప్రతి వ్యక్తి పాపి. ప్రతి వ్యక్తి అంటే ప్రసాదం పాల్లో కూడానా? మాట్లాడరా మీరు మాట్లాడరా? మీరు కూడానా? ఊక మీరు కూడానా?
నిలబడిన నేను కూడానా? మాట్లాడరా మీరేమి? ఈ ఏరియా కూడానా? ప్రసాదం పాడు, రామరపాడు, విజయవాడ అందరా? మరి ఏంటి చాలామంది మేము పాపులం కాదు, మేము చాలా నీతిమంతులం, మా అంత నీతిమంతుడు ఈ ప్రసాదంలోనే అంటే పద్దాల పాడు పాడు ఎందుకని? ఎవరో పెద్ద ఆయన అన్నాడు, పాడు అని పేరున్న ప్రతిదీ పాడైపోయే ఊళ్ళండి. ఎవరయ్యా చెప్పింది? ప్రసాదం పాడు అంటే పాడైద్దా? అడుగు ఒక సెంటు స్థలం ఇక్కడ, నువ్వు కళ్ళు తిరిగి ఆ స్థలంలోనే పడిపోతే నీళ్లు కొట్టి నేను ఇంటికి తీసుకెళ్ళాలి. అది పేరు అంతే. పాడంటే పాడైపోయినట్ట. ఏదో పెద్దోళ్ళు అట్ట అంటుంటారు. చెప్పండి ఈ మాట, చెప్పండి ఈ మాట చెప్పండి. మేము నీతిమంతులం, మేము చాలా పరిశుద్ధులం, మా అంత నీతిమంతుడు ఈ ప్రసాదం పాడులోనే లేడు. మా కుటుంబం అంతా నీతిమంతుల ఫ్యామిలీ, మా ఇంటి పేరటోళ్ళు అందరూ నీతిమంతులే. పాపులంటే ఇంకా ఎవరో, ఇంకా వీలైతే ఆ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు పద్దాకుల ముసుకోకటేసి యేసయ్యా మమ్మల్ని క్షమించండి మేము పాపులు అంటుంటాంగా. వాళ్ళు పాపులు, కూర్చున్న వాళ్ళందరూ చిన్న పాపులు. పెద్ద పాపి ఎవరంటే ఆ నిలబడ్డ పాస్టర్ గారు, అంటే నేను. ఎవరు నిలబడితే వాళ్ళే. ఆయన మైకు పట్టుకున్న కానీ అందరూ పాపులు అంటుంటాడు. నిలబడ్డ ఆయన పెద్ద పాపి, కూర్చున్న వాళ్ళందరూ ఏంటంటే ఉరివిరిని చూస్తారే, కొద్ది నవ్వుముఖం పెట్టొచ్చుగా. మిమ్మల్ని చూస్తుంటే నాకు భయం పడుతుంది. కూర్చున్న వాళ్ళందరూ చిన్న పాపులు, నిలబడ్డ ఆయన పెద్ద పాపి. మేము పాపులం కాదు అనే భ్రమలో ఈనాడు మనిషి ఉన్నాడా లేడా? ఉన్నాడా? అలాంటి వారి కోసం బైబిల్లో తేటగా 2 వచనాలు ఎంత బాగా రాశాడో దైవజనుడు. ఇదే రోమాపత్రిక 3:11. నీతిమంతుడు లేడు. ఎందుకంటే ఒక మనిషి ద్వారా అందరూ పాపంగా చేయబడ్డారు అన్నప్పుడు, అందరూ పాపం చేయటాన్ని బట్టి దేవుడు, అందరూ పాపం చేయటాన్ని బట్టి మరణం అందరికీ సంప్రాప్తమైంది అన్నప్పుడు 3:11లో కూడా ఆశ్చర్యకరమైన మాట, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడు లేడు, దేవుణ్ణి వెతికేవాడు లేడు, అందరూ త్రోవ తప్పి. అందరా కొందరా? కొంచెం గట్టిగా చెప్పండి, మీ దుంపల దగ్గర అరవండి గట్టిగా. అందరా కొందరా? అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యారు అని నేను చెప్పలా. కొంపదీసి మళ్ళీ మీరు ఉరివిను చూడకుండా బైబిల్లో దేవుడే రాయించాడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారై నశించిపోతున్నారు. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా. నువ్వు అనుకుంటున్నావంతే, నీతిమంతుడు ఎవ్వరూ లేరు. అదే 3:23లో ఏముంది? ఏ భేదము లేదు, అందరూ పాపం. మళ్ళీ అందరా? చెప్పరేంటమ్మా మీరు? కొద్ది ఏదో ఒకటి చెప్పండి రా, మీ దండం పెడతా. అందరా కొందరా? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమ పరలోక రాజ్యం, ఆ మహిమ పట్టణం, ఆ స్వర్గం, ఆ వెలుగు నగరం, దేవుడు అనుగ్రహించే ఆ మహిమకరమైన స్వర్గాన్ని పొందలేకపోతున్నారు. ఎందుకంటే అందరూ పాపము చేసి. ఏ భేదము లేదు. నీతిమంతుడు లేడు ఒక్కడు. నువ్వు అనుకుంటున్నావంతే. నువ్వు పెద్దోడివైతే పెద్ద పాపి, చిన్నోడివైతే చిన్న పాపి, ఆడైతే ఆడపాపి, మగైతే మీరేం మాట్లాడరమ్మా ఎదురుగా? ఆడైతే ఆడపాపి, మగైతే మగపాపి, లావుగా ఉంటే లావు పాపి, సన్నగా ఉంటే సన్నపాపి, ఎత్తుగా ఉంటే ఎత్తుపాపి, పొట్టిగా ఉంటే పొట్టి పాపి, డబ్బు ఉంటే డబ్బున్న పాపి, డబ్బు లేకపోతే పేద పాపి, చదువుకుంటే చదువుకున్న పాపి, చదువు లేకపోతే చదువు లేని పాపి. ఒక్క మాటలో చెప్పాలంటే అందరూ పాపులే. ప్రసాదం పాడులో ముఖం ఉన్న పతోడు పాపే. ముఖం గనక ఎవరికైనా లేకుండా తిరుగుతుంటే తీసుకురండి, మళ్ళీ ఒకసారి కూర్చొని ఆలోచిద్దాం. ముఖం లేదు కాబట్టి వీళ్ళలో పాపం ఉందా లేదని అప్పుడు మనం ఆలోచించవచ్చు. కుదరదు, అట్లా లేదు. ఏ స్థలంలో ఉన్నా నువ్వు ఎవరివైనా సరే, నేను పెద్దోని కదా, నేను గొప్పోని కదా, సామాన్యుని కాదు కదా, నేను గొప్ప వంశంలో పుట్టాను, గొప్ప వ్యక్తులతో ఉన్నాను, అర్రెర్రెర్రెర్రెర్రె, కాదు.
నువ్వు ఎవరివైనా అందరికీ కామన్గా ఉన్నది ఒకటే. మిగతా దాంట్లో వ్యత్యాసాలు ఉన్నా అందరికీ కామన్గా ఉన్నది ఒకటే. మనుషులందరూ పాపులు. చెప్పండి, మనుషులందరూ. ఈ అంశం చెప్పేటప్పుడు ఒక మాట గుర్తు వస్తుంది. మాసిలమణి గారని గొప్ప దైవజనుడు. ఆయన ఒకసారి మీటింగ్కి వెళ్ళి ట్రైన్లో ప్రయాణం చేస్తా వెళ్ళిపోతున్నాడట. ఆయన కూర్చున్న బోగిలో ఎదురుగా ఒక వ్యక్తి కూర్చున్నాడు. కాసేపు ఆగిన తర్వాత మాసిలమణి గారు ఆయనతో అన్నాడు, సహోదరుడా, మీరు కూడా యేసు ప్రభువుని నమ్ముకోండి అన్నాడంట. చెప్పండి, ఏమన్నాడు? పాస్టర్ గారు పనేదేగా, భారం బ్రతకటానికి కాదు, బ్రతికించటానికి. చూసా, ఒక్క బైక్ శబ్దం మిమ్మల్ని ఏకాగ్రత ఎట్ట తప్పించిందో. పరలోకానికి మీరు కాకపోతే ఎవరు పోతారు? దైవదేవుని మీకుండును గాక. చిన్న విషయమా మరి అది? ఇప్పుడు మీరు చెప్పండి, మీరు కూడా యేసు ప్రభువుని నమ్ముకోవచ్చుగా అన్నాడట. వెంటనే ఆ వ్యక్తి అన్నాడు, పాస్టర్ గారు, యేసు ప్రభు అంటే నాకు కూడా ఇష్టమేనండి, ప్రభు అంటే మాకు కూడా ప్రేమే. మా ఊరిలో మందిరం మా ఇంటికి ఆనుకోనే ఉంటుందండి. ఆ చర్చి మీద బాకాలు కూడా మా ఇంటికి వెళ్ళేనే. చెప్పండి అమ్మాయి, మా ఇంటికల్లేనే తిప్పి ఉంటాయి. పాస్టర్ గారు వాక్యం చెప్పినప్పుడు ముందు ఆ వాక్యం మాకు వినపడ్డాకే ఏ ఇంటికైనా వినపడిద్ది. అసలు మా ఇంటికి ఆనుకొనే ఉందండి. మేము కూడా యేసు ప్రభు మాటలు వింటానే ఉంటాం. కానీ పాస్టర్ గారు, మీరు చెప్పే అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఒక్క మాట అంటే నాకు ఎందుకో పెద్ద ఇష్టం లేదు అన్నాడట. వెంటనే మాసిలమణి గారు అన్నారు, అదేంటయ్యా, అన్నీ బాగుండి ఆ ఇష్టం లేని ఒక్క మాట ఏంటి అని అడిగాడు. అడిగిన వెంటనే ఆయన అన్నాడు, ఏం లేదు పాస్టర్ గారు, మీరు మైక్ పట్టుకున్న దగ్గర నుంచి అందరూ పాపులు, అందరూ పాపులు, అందరూ పాపులు అంటారు. ఏంటికి అందరూ పాపులేనా? నీతిమంతుడు ఎవడు? అన్నగారు ఒక్క పాయింట్ పెంచండి లిటిల్గా. అందరూ పాపులేనా? ఇక నీతిమంతుడు ఎవడు లేడా అన్నాడట. వెంటనే మాసిలమణి గారండి, పెద్ద ఆయన చాలా తలపండినటువంటి వ్యక్తి, చాలా చమత్కారంగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి కూడా. ఏంటికి అందరూ పాపులేనా, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడా అని ఆ వ్యక్తి అంటే, వెంటనే మాసిలమణి గారు అన్నారట, ఏమో బాబు, మీలాంటి నీతిమంతులు ఉంటారన్న సంగతి మాకు అర్థం కాలేదయ్యా అన్నాడంట సింపుల్గా. వెంటనే వాడు అదిరిపడి, అయ్యి బాబోయ్, నేను నీతిమంతుని ఏంటండి, సాయంత్రానికి సారాయి తాగి ఏ ఇంటికి వెళ్తానో నాకే, సాయంత్రానికి తాగితే ఏ ఇంటికి వెళ్తానో నాకే తెలీదు. ఎన్నిసార్లు కొట్టారు ఈ మచ్చలన్నీ వాళ్ళు కొట్టిన దెబ్బలే. నేనేం నీతిమంతుని కాదు, కానీ లోకంలో నీతిమంతులు ఉంటారు, నీతిమంతులు ఉంటారు అని నేను అనుకుని చెబుతున్నానయ్యా అన్నాడట. ఆ మాటను ఆధారంగా చేసుకొని గొప్ప దైవజనుడు అన్నాడు, నీతిమంతుడు లేడు. చెప్పండి, ఒక్కడు కూడా లేడు. అందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించే మహిమ పోగొట్టుకున్నారయ్యా అని చక్కని సువార్త చెప్పాడట. ప్రియబిడ్డ, ఒక మాట చెప్పనా ఈ రాత్రి, సాధారణంగా మేము నీతిమంతులు ఉన్నారు, అందరూ పాపులు కాదు, వాళ్ళెవరో పాపులు అనేది కేవలం నీ భ్రమ మాత్రమే. నిజానికి మనుషులంతా పాపులే, బైబిల్ అది చెప్పింది. మరి మనుషులందరూ పాపులైనప్పుడు మనుషులందరూ దేవునికి ఏమయ్యారు? విరోధులయ్యారు, శత్రుత్వం ఏర్పడింది. మనుషులు దేవునితో సమాధానం కోల్పోయింది. ఆర్ఆర్కే మూర్తి గారు ఒక చక్కని మాట అన్నాడు, మనిషి పాపి కాబట్టి పాపం చేస్తున్నాడా, పాపం చేస్తున్నాడు కాబట్టి పాప్యా అన్న మాట వచ్చింది. ఆయన అన్నాడు, పాపి కాబట్టి పాపం చేస్తున్నాడు, పాపం చేస్తున్నాడు కాబట్టి పాపి అయ్యాడు అన్నాడు. ఎంత అనుభవంతో కూడిన మాట చెప్పండి. పాపి కాబట్టి పాపం చేస్తున్నాడు, పాపం చేస్తున్నాడు కాబట్టి ఆ వ్యక్తి పాపి అయ్యాడు. ఎంత అనుభవంతో కూడిన మాట. అందుకే పెద్దవాళ్ళ మాటల ప్రసంగాలు మీరు వినండి, అవన్నీ కూడా మనుషుల యొక్క గుండెలను కదిలించాయి. దేవునికి స్తోత్రం. శరీరాలు పెద్దగా పోగలేదు కానండి, ఆత్మలు కదిలాయి, సిలువకు దగ్గరయ్యాయి. అలాంటి బోధలు ఈ రోజున ఎక్కువ వినపడే కృప దేవుడు క్రైస్తవ సంఘానికి దయచేయునుగాక. ఆమేనండి. ఇప్పుడు చెప్పండి, మనుషులందరూ పాపం చేశారు, దేవునికి శత్రువుగా విరోధిగా మారారు. మారితే దేవుడు అంటున్నాడు, ఎంతకాలం శత్రువులుగా ఉంటారు, ఎంతకాలం మన ఇద్దరి మధ్య గొడవ, ఎంతకాలం అసమాధానం, రండి రండి, మీరు నా దగ్గరకు రండి, మన వివాదాన్ని తీర్చేసుకుందాం, మనం సమాధాన పడదాం,
రండి అని దేవుడే ప్రజలను పిలుస్తూ ఉన్నాడు. ఈ రాత్రి మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నాడు. ఈ రాత్రి మైకులో దేవుని మాటలు వినే వాళ్ళందరినీ పిలుస్తున్నారు. మీరు రండి, నాతో మీరు సమాధాన పడండి, మీతో నేను సమాధాన పడాలనుకుంటున్నానని, ఆ వివాదానికి ఒక ముగింపు పలకాలని దేవుడు పిలుస్తున్నాడు. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. ఈరోజు ఏ వ్యక్తి అయినా ప్రభు దగ్గరికి వస్తే దేవునితో ఆ వ్యక్తి సమాధాన పడే అవకాశం చాలా అందుబాటులో ఉంది, కనుచూపు మేరలో ఉంది. ఒక్క మాట చెప్పాలంటే మన చెంతనే ఉంది. అలా సమాధాన పడటానికి ఈ సభలు దేవుడు ఏర్పాటు చేయించాడు. నమ్మితే గట్టిగా చప్పలు కొట్టండి. ఏదో ప్రతి సంవత్సరం పెట్టాలి కాబట్టి క్రమంగా పెట్టే మీటింగ్స్ కాదు, మేమేదో కనపడాలి అనుకునే సభలు కాదు, కాసేపు కాలక్షేపం చేసే సభలు అంతకంటే కాదు, అందరూ కలిసి పెట్టేసాం అయిపోయినాయి అనుకునే మీటింగులు కాదు. ఈ సభల వెనకండి ఎంతో కన్నీరు, మీరు చేసిన ప్రార్థనలు, దైవ సేవకులు కానీ సేవకురాలు కానీ మందిరాల్లో పడి ఏడ్చిన అనుభవాలు, ఖర్చు పెట్టిన బోలెడంత ద్రవ్యం. ఇసాకయ్య గారితో ఉదయం నేను మాట్లాడుతున్నప్పుడు, నిన్నంతా వాతావరణం ఇబ్బందిగా ఉందిగా, ఎంతో సంతోషంతో ఉదయం మాట్లాడుతూ, వాస్తవంగా ఇసాకయ్య గారండి ఎక్కువ మాట్లాడే తత్వం ఉండదు వారికి, కానీ ఈరోజు ఎక్కువ మాట్లాడుతూ ఆనందపడిపోతూ, అయ్యా రాత్రి చుట్టుపక్కల అంతా కూడా భయంకరమైనటువంటి వర్షం పడిందండి, కానీ దేవుడు ఆశ్చర్యకరంగా ఈ మీటింగ్లో మంచి వాతావరణం ఇచ్చారు, సంఘ పిల్లలు కష్టపడిన డబ్బులు కదయ్యా, దేవుడు సహాయపడ్డాడు అన్నాడు. ఒక్కసారి చప్పలు కొట్టండి, హల్లెలూయా. సంఘ పిల్లలు ఎంతో ప్రయాసపడిన కష్టపడిన డబ్బులు కదయ్యా. చూడండి ఎంత మంచి మనసు కావాలండి కాపరికి ఆ మాట చెప్పాలంటే. నిజమే, దీని వెనక బోలెడు డబ్బులు ఉన్నాయి, దీని వెనక చాలా కష్టం ఉంది. మీరు చెమట కారిస్తేనే డబ్బు వస్తుంది. మోకాళ్ళ మీద ప్రార్థన చేశారు, దేవుని పాదాలు గట్టిగా పట్టుకున్నారు, ఎన్ని రోజులు కడుపు కట్టుకున్నారో, ఎంత ఏడ్చారో సేవకులతో పాటు. ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలంటే ఎంత కష్టం అది. నేనేదో కారు దిగి సూట్ వేసుకొని పైకి వచ్చినంత ఈజీ కాదు. 26 సంవత్సరాల సేవలో 60-65 మీటింగ్లు పెట్టా, సెమీ క్రిస్మస్లు కానీ మెయిన్ మీటింగ్స్ కానీ. ఒక మీటింగ్ అంటే పిల్లోడు పుట్టినట్టే, ప్రసవేదనకి అంతే. ఒక తల్లి బిడ్డను కంటానికి ఎంత ప్రసవేదన పడిద్దో అంత ప్రసవేదన, చిన్న సంగతేం కాదుగా. మాకే అసలు ఇంకా ఏమన్నా ఆపుదామా పెడదామా భారం అయిపోతుంది అనుకుంటున్న రోజుల్లో మేము ఉన్నాం. చాలామంది సేవకులు పెట్టలేక, సంఘం సహకరించక, ఏమంటే చేతులు చాపేవారు లేక, చాపిన పరిచయం చేసేవాళ్ళు లేక, బోలెడు మందికి వల్లగాక ఆపేసుకున్న వాతావరణం కూడా. ఇంత పెద్ద వయసులో ఇంత భారం ఏం అక్కర్లా, ముద్ద తిని హాయిగా కూర్చోవచ్చు. కానీ ఇది భారం ఉందా, భారం లేదా, పెద్ద వయసా చిన్న వయసా కాదు. మనుషులు దేవునితో సమాధాన పడాలి అనే ఒకే ఉద్దేశంతో ఈ సభలు పెట్టడానికి దేవుడు ఇలా కృప చూపాడు. చేతులతో పెద్ద హల్లెలూయా చెప్పండి. అంతేగాని 3 కథలు 6 జోకులు అయిపోయింది టైం. ప్రియులారా, తారీఖు ఇచ్చిన కానించి ప్రార్థన చేస్తాం, ప్రభువా ఇక్కడే వర్తమానం అందించాలి, నేను మీకు అందించే గంటం బావుకు రోజులు పట్టిద్ది. రోజులు ఇలా నిలబడంలో అలాగా రాదు. ఏది పడితే చెబితే చెప్పొచ్చు, నోటికొచ్చిందల్లా మాట్లాడితే చెప్పేయచ్చు. అది కాదు, ఇదొక సబ్జెక్ట్, ఇదొక సందేశం, ఇదొక చక్కని వర్తమానం. మీరు ముగించేంత వరకు చూడండి, ఒకటే ప్రసంగం ఉంటుంది, మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే దీని వెనక మేమెంతో ప్రార్థన చేస్తాం, మేమెంతో కన్నీరు పెడతాం. ఇన్ని ఆత్మలతో కూడిన పని, 2-3 సార్లు సౌండ్ ఎక్కువైంది, సౌండ్ తక్కువైంది, ఇంకొంచెం పెట్టండి, అది ఇది. ఎందుకు ఎలా చెప్పాం? ఎట్ట పెడితే అట్టు ఉంటే కుదరదు. ప్రతి మాట జాగ్రత్తగా ఇంకొంచెం బాగా వినపడాలనేటటువంటిది, అంతేగాని వాళ్ళని ఏది ఇబ్బంది పెట్టాలని కాదు. అంత జాగ్రత్తగా చూస్తాను నేను, అంత జాగ్రత్తగా. బాకాలు ఉన్నాయా జాగ్రత్తగా చూస్తాను, సౌండ్ జాగ్రత్తగా చూస్తాను. ఎందుకంటే ఇంకా నలుగురు కనపడిద్దేమో, సరే నేను అనుకున్న దానికంటే ఇంకొంచెం పెడితే బాగుండు అన్నటువంటి ఆశ. ఎందుకంటే దీని వెనక అంత ప్రయాసం ఉంటుంది. ఊరికి అలా వచ్చి ఇలా కూర్చొని అలా డబ్బులు తీసుకుని అలా వెళ్ళిపోయి, లేకపోతే అలా వచ్చి ఇలా వెళ్ళిపోయి అంత ఈజీ కాదు. ఇది బాలింత పత్యం లాంటిది, ఇది ప్రసవ వేదన లాంటిది. చేతులతో పెద్ద హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎందుకు సభలయ్యా అంటే, అసలు సభలు ఎందుకు పెట్టాలి? సభలు ఎందుకంటే ఒకే కారణం, లోకము దేవునితో సమాధాన పరచబడునుగాక. ఆమేనండి, ఒకే కారణం. గాస్పల్ అంటే అదే.
సువార్త కూడికలు, సభలు. సువార్త తప్ప మిగతాదంతా ఉంటుంది. ఎందుకా సభ? దేనికండి ఆ సభ? సువార్త తప్ప అంతా. అసలు గాస్పల్ అంటే కూడా ఏంటో తెలియలే ఈరోజు చాలామందికి. గాస్పల్ అన్నాం ఏంటది? అది పట్టుకోవాలి, అది తెలియాలి. గాస్పల్ అంటే ఒక మీటింగ్ పెట్టి ఏదో ఒకటి చెప్పి అయిపోయిందంటే అది గాస్పల్ కాదు. సువార్త అంటే ఆ వర్తమానంలో ప్రభువు కనపడాలి, ఆ వర్తమానంలో మనుషులు ఏడుస్తూ ప్రభువుకు దగ్గర అవ్వాలి. ఈ రాత్రే ఒకవేళ మీరు ఇంటికి వెళ్ళే లోపు కానీ ఇంటికి వెళ్ళాక కానీ యేసయ్య రాకడ వస్తే మనందరం ఎగిరి నిత్య జీవాన్ని పొందాలి. అది ఒకటే సువార్త. చప్పలు కొట్టండి గట్టిగా ఒకసారి, కొంచెం చేతులు పైకి లేపి కొట్టండి. అన్నం తింటానికి బాగానే సాపుతాం కానిక దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. ఏదో మధ్యలో సరదాగా అట్ట అంటాను, కోపమే లేదుగా. కొంచెం నవ్వుతూ పెద్ద హల్లెలూయా చెప్పండి. దేవుడే పిలుస్తున్నాడు, రండి మనం సమాధాన పడదాం. ఈ రాత్రి ప్రతి వ్యక్తి దేవునితో సమాధాన పడే అవకాశం నీకు అందుబాటులో ఉంది. సభల రూపంలో, ఈ సందేశం రూపంలో దేవుడు నీకు దగ్గర ఉన్నాడు. సమాధానం దేవుడితో మీ అందరికీ కలుగునుగాక. ఆమేనండి. మీరు ఇప్పుడు నన్ను ఒక మాట ఇలా అడగొచ్చు, అంటే మీరు అడగలేరు కదా, మీది కూడా నేనే చెబుతా. మీరు ఇలా అడగొచ్చు ఒక మాట, నిజమే పాస్టర్ గారు, పాపంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవునికి శత్రువు, వైరం అన్నారు, సమాధాన పడాలి, ఇది మిక్కిలి అనుకూలమైన సమయం, దేవుడే పిలుస్తున్నాడు సమాధానానికి, ఒక మెట్టు దిగి అన్నారు. మంచిదే, మాకు కూడా ఆశ ఉందయ్యా. చెప్పండి ఈ మాట బంగారం. మాకు కూడా ఆశ ఉంది. ఆయనతో గొడవ పెట్టుకొని మా జీవితాలు ఏం బాగుంటాయి, మేం కూడా సమాధాన పడాలన్న ఆశే మాకుంది. సమాధానం ఎలా పడాలి అంటారా? అదే గనక మీ ప్రశ్న అయితే దానికి జవాబు ఈ రాత్రి మీకు దొరుకునుగాక. ఆమేనండి. ఎలా సమాధాన పడాలయ్యా అంటే, మనిషిని దేవునితో సమాధాన పరచటానికి మధ్యవర్తి కావాలి. చెప్పండి, చిన్న మాట చెప్పేయండి. సమాధాన పరచాలంటే ఖచ్చితంగా ఎవరు కావాలి? పెళ్ళైన వాళ్ళందరూ ఒకసారి చేయొద్దండి. నేను విడాకులు తీసుకున్న వాళ్ళందరల్లా, విడాకులు తీసుకున్న వాళ్ళు విడిపోయిన వాళ్ళు అని చెప్పలా, పెళ్ళైన వాళ్ళు. నన్ను కూడా అడగండి, మీరు కూడా ఎత్తండి అన్నయ్య. నాకు కూడా పెళ్ళయింది. ఎప్పుడు? మొన్నే 30 ఏళ్ళు అయింది అంతే. జూన్ 12, 1996. 95లో యేసయ్యని నమ్ముకున్నా, 96లో నా పెళ్ళి. జూన్ 12, 1996 నా స్వాతంత్రం కోల్పోయిన రోజు. స్వాతంత్రం వచ్చిన తారీఖు అయినా మర్చిపోవచ్చు, కానీ అదెట్టా మర్చిపోతాం? ఏదో ఊరక ఫన్ కోసం చెప్పాను. నిజంగా ఆడవాళ్ళందరూ సీరియస్గా పెట్టక్కర్లేదు. కాస్త ఏదో చిన్న మాట మీరు కదిలితే నాకు ఒక సంతోషం. దైవ దీవెన మీకు ఉండునుగాక. ఏదేది పెళ్ళైన వాళ్ళందరూ ఎత్తండి, ఇలా ఎత్తారా? వివాహం చేసుకున్నాక ఇంకా చాలు దింపండి, కూటమైందాక అట్టాగే వద్దు. కానీ ఒక మాట, వివాహం అయ్యాక ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య ఏదో కీసులాట వచ్చింది. ఆడోళ్ళకు ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఆయుధం ఏంటంటే, ముందు ఏడవటం, తర్వాత పెట్టి సర్దుకోవటం. అంటే ఒక ప్రసాదం పాడే అని కాదు, మీరు కాదని కూడా కాదు, నాకేం తెలుసు. వెంటనే ఏడవటం. అమ్మోళ్ళు ముందే పెళ్ళప్పుడు ఇస్తారుగా పెట్టెలు గిట్టులు. నాన్న నేను ఒక మాట చెబుతాను, మీ పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు ఏదన్నా ఇవ్వండి కానీ సూట్ కేసులు ఇవ్వకండి. వెంటనే సూట్ కేసు సర్దుకోవటం, నేను వెళ్ళిపోతున్నాను అంటాం. ఇక నువ్వు నీ ఇష్టమైతేరా, లేకపోతే లేదు, ఆడే బ్రతుకుతాను, నువ్వెందుకు అంటాం. మొత్తం గందరగోళం. అలా ఎప్పుడైనా జరిగి వెళ్ళిపోయిన వాళ్ళు మీరు ఉన్నారా? ఉంటే చెయ్యొత్తండి అని నేను అనను, ఎందుకంటే నేను అన్నా మీరు ఎత్తరు. మీరెందుకు ఎత్తుతారు? దీనికి ఖచ్చితంగా ఉంటుంది. అందరికీ ఉండకపోయినా చాలా కుటుంబాల్లో ఏదో 2 భిన్న మనస్తత్వాలు కలిగినటువంటి అబ్బాయి అమ్మాయి ఒకటవుతారు కనుక కాస్త ఒకళ్ళో ఇద్దరో బిడ్డలు పుట్టే లోపల చిన్న చిన్న కీసులాటలు ఇవన్నీ సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. పాస్టర్ గారులుగా మేము తొందరపడి పెళ్లి సంబంధాలు ఎందుకు చూడమంటే, గ్యారంటీగా ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి. అసలు ఎవరు ఈ సంబంధం చూసిందని మొత్తం కలిసి కట్టుకొని మా మీద పడుతున్నారు. అందుకని మేము సువార్త చెప్పేదమో సంబంధాలు ఇక్కడ చూడబడవు అని మేము బోర్డు పెట్టుకొని సేవ చేసుకుంటున్నాం. ఈ మాట కూడా ఎందుకు చెప్పానంటే, కంగారు పడి ఎవరైనా సేవకులు ఇలాంటివి పెట్టుకుంటే వాళ్ళు కూడా మారు మనసు పొందుదురుగాక. జైల్లో ఉండాలన్న కోరిక మాకు లేదుగా. మమ్మల్ని ఏదో దేవుడి సేవకు పిలిస్తే జైల్లో ఉంటాం మేము. అందుకని నేనైతేనే ఒక్క సంబంధం చూడను, పెళ్ళి లైసెన్స్ కూడా నేను తీసుకోవాలా. ఉన్న వాళ్ళని పిలవడం, చేయించటం, మీరు సంబంధం చూసుకొని నేను పెళ్లి చేస్తాను నీకు అంతే. ఎందుకంటే గ్యారంటీగా రిస్క్ ఉంటుంది. ఉన్నప్పుడు మా మీద పడతారు. సరే అదేదో సరదాగా చెప్పా, సరే మంచిది వదిలేద్దాం. నిజమే, అది కూడా నిజం. ఏదో భార్యాభర్తల మధ్య గొడవ వచ్చి విడిపోతారు.
విడిపోయినప్పుడు అలాగే ఉండకుండా పెద్దవాళ్ళు వాళ్ళు ఒకటైతే బాగుండు అనుకుంటారుగా. అనుకుంటారా? అనుకోరా? ఎటొకటి ఓపెన్ అనుకుంటారా? అనుకుంటారు. వారిద్దరిని మళ్ళా ఒక తాటి మీదగా తేవటానికి, మళ్ళా వాళ్ళిద్దరూ కలిసి కాపురం చేయటానికి, ఆ కుటుంబం కట్టబట్టడానికి మధ్యవర్తులు కావాలి. చెప్పండి ఈ మాట, మధ్యవర్తులు కావాలి. సేవ ప్రారంభంలో ఇలాంటివి తెలియక ఒక కుటుంబాన్ని గెలిపా. అదే ఫస్ట్ అదే లాస్ట్ అనుకుంటున్నాను, కొన్ని గుర్తు రాట్లా. ఒకటే అటు ఆ జగ్గేపేట ఏరియాలో, క్లియర్ అడ్రస్ నేను చెప్పను, ఎంత లైవ్ మేళం మందంతా, పేర్లు క్లియర్ అడ్రస్ వద్దు, వాళ్ళు లేనిపోయింది, వాళ్ళు వచ్చిన వస్తారు దొనమండ ఖాళీగుండి. అమ్మాయిది ఎక్కడో ఖమ్మం జిల్లా చాలా దూరం, అబ్బాయిదేమో జగ్గేపేట దగ్గర. చర్చిలో ఉన్నాడు, అక్కడ పాస్టర్ గారు నాకు మంచి సన్నిహితుడు, ఈ కుటుంబం విడిపోయింది అంటే అసలు చూడండి, ఇక మంచి ఆరాటంతో పోరాటంతో నేను కలుపుతానని వాళ్ళందరినీ తీసుకొని ఒక ఆటోలో నేను, స్థానిక పాస్టర్ గారు, ఈ అబ్బాయి ఒకళ్ళిద్దరిని ఎమ్మటి పెట్టుకొని పోతే పొద్దున పూట 10ంటికి వాళ్ళ ఇంటికాడ దిగితే సాయంత్రం 6 దాకా రానని వాళ్ళు, నువ్వు వస్తే కానీ పోనని నేను. మీరు కలిసి ఉండాలి, టట్టా విడిపోతారని. ఈరోజు మీరు లక్ష ఇచ్చినా నేను రాలేను. అయ్యారిట కలుపుతారా రండి అనబాకండి, నేను రాలేను. ఆ రోజంటే వెళ్ళా, మొత్తానికి ఎన్నో విషయాలు చెప్పి దైవజనుడిగా నేను వారిద్దరిని ఒకటి చేశా. ఆటోలో తీసుకొస్తున్నా, సంతోషంగా ఉండండి అమ్మా అని వాళ్ళ ఇంటి దగ్గర ఆ ఏరియాలో, జగ్గేపేట ఏరియాలో దించి నేను ఇంటికి రావాలి. ఇక అంత అర్ధరాత్రి 11, 12 ఎంతో అయిపోయింది. అక్కడి నుంచి వచ్చేసరికి వారు వచ్చేటప్పుడు ఆనందం, సేవలో కొత్త వాళ్ళం కదండి, అదొక ఉత్సాహం. అప్పుడు ఏమండి మొత్తం మేమే ప్రపంచం అన్నంత ఫీలింగ్ అవుతూ ఉంటాం. కొంతమంది ఇప్పటికి అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, అది వేరే విషయం. నేను మధ్యలో ఆపి వాళ్ళకు 1 డజన్ అరటికాయలు కూడా కొనిచ్చా. 1 డజన్ అరటిపళ్ళు, బాగా తినండి, శుభ్రంగా ఉండండి, కుటుంబాన్ని కట్టుకోండి, బాగా పోండి. నా డబ్బులతో అరటిపళ్ళు కొన్నాను, నాకు రూపాయి కానుక ఎవడిలా, రూపాయి ఇవ్వాల. వాళ్ళకి అరటిపళ్ళు నేనే కొనిచ్చి శుభ్రంగా వెళ్ళమంటే వెళ్ళారు. మళ్ళీ ఒక 2-3 నెలల తర్వాత ఆ పాస్టర్ గారు పిలిచి నేను వెళ్తే మీటింగ్ ప్రార్థనకి చర్చిలో, మళ్ళీ ఆడు అక్కడే కూర్చొని ఉన్నాడు. ఒకడే ఉన్నాడు. ఏంటన్నా ఒకడు వచ్చి, అమ్మాయి లేదంటే 3 రోజులకి పోయిందండి, మళ్ళీ రండి పోదాం అంటున్నాడు. అడిగినా వచ్చేది మళ్ళీ ఈ కలపటాలు ఇదంతా. నేను రాను, కలితే కలవండి, లేతే పొండి అన్నప్పుడు కానీ నాకు అర్థం కాల. మనం ఆరాటపడి పోరాటం చేసి కలిపి డబ్బులు ఖర్చు పెట్టి అరటికాయలు కొని మనం ఇవ్వటమే కానీ వాళ్ళు కలిసి ఉండేది లేదు. గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళొచ్చు కానీ నీళ్ళేం తాగిస్తాం. దైవ చిత్తం ఉంటే కలుస్తారు, లేతే లేదు, ప్రార్థన చేస్తాం రండి అని. అదే ఫస్ట్ అదే లాస్ట్. ఏదో ఊరక చెప్తున్నానులేండి ఆ మాట. అందరూ కలవాల్సిందే, కలపాల్సిందే. ఇలా మాత్రం ఒక ఫ్యామిలీ పోతే కలిపా. మరి ఇప్పుడు కలిశారో లేదో నాకు తెలియదు. కలవపోతే లైవ్ ముఖంగా వాళ్ళు కూడా కలుసుదురుగాక. ఆమేనండి. వద్దా? వాళ్ళు విడిపోతే ఆనందమా మీకు? కలిస్తే మంచిదేగా, కలవాలి. ఈ ఒక్క మాట ఎందుకు చెప్పానంటే, ఏ కుటుంబం కలవాలన్నా, ఏ ఇద్దరు వ్యక్తులు కలవాలన్నా మధ్యలో సంధి చేసే వ్యక్తి కావాలి. అంటే మధ్యవర్తి కావాలి, సమాధానపరిచే, ఆ సంధి జరిగించే వ్యక్తి, ఆ కలిపే వ్యక్తి కావాలి. సరే, మనిషికి వైరం వస్తే కలపటానికి ఎవరో ఒకళ్ళు దొరుకుతారు. ఏ పెద్దోళ్ళు వెళ్తారు, కలుపుతారు. మరి మనిషికి దేవునికి వచ్చిన వైరాన్ని కలపాలంటే ఇక ఏ మనిషి వల్ల కాదు. అందుకే దేవుడే, చెప్పండి ఈ మాట, మధ్యవర్తిగా దేవుడే మనిషిని దేవునితో కలపటానికి, దేవుణ్ణి మనిషితో కలపటానికి, ఆ వైరానికి, గొడవకి ఒక ఫుల్ స్టాప్ పెట్టేయటానికి దేవుడే శరీరధారిగా యేసు క్రీస్తు అనేటటువంటి పేరిట 2000 సంవత్సరాలకు పూర్వం శరీరధారిగా, మధ్యవర్తిగా ఈ భూలోకానికి దిగి వచ్చాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసు క్రీస్తు. ఒక్కసారి గట్టిగా చప్పలు కొట్టకూడదు, ఏమనుకోకుండా కొంచెం గట్టిగా కొట్టేయండి. హల్లెలూయా! ఆయన మధ్యవర్తి. ఈ వైరానికి ఒక ముగింపు పలకగలిగిన వాడు, సమాధానపరచగలిగిన వాడు ప్రపంచ చరిత్రలో యేసు ప్రభు ఒక్కడే. ఆయనే మధ్యవర్తి, ఆయనే మధ్యవర్తి. తిమోతి పత్రిక 2వ అధ్యాయం, తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. పాపులను రక్షించుటకు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:5. బంగారు తల్లి, దేవుడొక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. హల్లెలూయా! బా, దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు, చెప్పండి, మధ్యవర్తియు ఒక్కడే. ఆయన, ఆ మధ్యవర్తి
క్రీస్తు యేసు అనే నరుడు. నరుడు అనే పదం ఎందుకు వాడారంటే రక్త మాంసాలు కలిగిన శరీరంతో వచ్చాడు కదా. కన్య గర్భాన మనలాంటి శరీరం తీసుకొని రావాల్సి వచ్చింది కదా. అలా రాకపోతే మధ్యవర్తిత్వం నెరవేర్చే అవకాశం లేదు కదా. దేవుడుగానే ఉంటే కలవటానికి ఛాన్సు లేదు కదా. దేవుడే రక్తమాంసాల దేహంతో శరీరధారిగా వస్తేనే మధ్యవర్తిగా వ్యవహరించగలడు. ఎలా? మనిషిని కలపటానికి ఆయన మనిషి అవ్వాలి, దేవుణ్ణి కలపటానికి ఆయన దేవుడు అవ్వాలి. దేవుడు మనిషి ఒక్కడే అవ్వాలి. అప్పుడే మనిషికి దేవునికి మధ్యలో వైరాన్ని పోగొట్టి కలపగలడు. అలా కాకపోతే ఏ మనిషి కలుపుతాడు? కుదరదు. కలిపే వ్యక్తి మనిషి అయి ఉండాలి, ఆయన దేవుడై ఉండాలి. చేతులతో పెద్ద హల్లెలూయా చెప్పండి. అటు సంపూర్ణమైన దైవత్వం కలిగి సంపూర్ణమైన మానవత్వం కలిగిన ఏకైక నిజమైన దేవుడు ప్రపంచ చరిత్రలో యేసయ్య ఒక్కడే. యేసయ్య ఒక్కడే. ఆయన మధ్యవర్తిగా దిగొచ్చాడు. దిగివచ్చి మనిషిని దేవునితో కలిపాడు. హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి హల్లెలూయా. మనిషిని దేవునితో కలిపాడు. ఎలా? సింపుల్గా సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి. అనండి మాట గట్టిగా చెప్పేయండి, ఏం పర్వాలేదు, గట్టిగా చెప్పండి. సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి మనిషిని దేవుణ్ణి ఆ మధ్య గోడ పడగొట్టి సమాధానపరిచాడు. అది మధ్యవర్తి. ఆరో వచనం. ఈయన 5లో క్రీస్తు యేసు అనే నరుడు మధ్యవర్తి అన్నాడు. వెంటనే 6లో అన్నాడు, ఈయన అందరి కొరకా కొందరి కొరకా? అందరి కొరకు. ఇందాల పాపం ఎవరెవరు చేశారన్నా? అందరూ చేశారు. కాబట్టి అందరి కొరకు చేయాలి ఈ బలియాగం. చదువుదాం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడెను. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనం, విడుదల వెల. అనండి మాట, విడుదల వెల, విమోచన క్రయధనం, వెల చెల్లించటం, విడుదల వెల అంటాం దాన్ని. విమోచన క్రయధనంగా తనను తానే సమర్పించుకున్నాడు అన్నాడు. సమర్పించుకోవటం అంటే ఎక్కడ? కల్వరి సిలువలో పస్కా పశువులే, వధ గొర్రె పిల్లవలే మనిషి పాపం నుండి విడిపించి మనిషిలో ఉన్న పాపాన్ని పోగొట్టి దేవునితో సమాధాన పరచాలని. పాపం పోతేనే సమాధానం, పాపంలో ఉంటే వైరం. మనం చదివిన మూలవాక్యంలో ఏమన్నాడు? యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం. మీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను, అవి హిమము వలె తెల్లబడును. చూసారా పాపం అనే టచ్ ఎందుకు చేశారు? పాపం అనే మాట ఇప్పుడు దాకా అదే చదివాం, ధ్యానించాం. పాపమే మనిషిని దేవునికి దూరం చేసింది. మీ పాపము రక్తము వలె ఎర్రని వైనను, హిమము వలె తెల్లని వగును. కెంపు వలె ఎర్రని వైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. మీ పాపాలన్నీ పోతాయి. నా దగ్గరికి రండి, సమాధాన పడదాం. మధ్యవర్తి సిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చి మన పాపం నుండి విడిపించి దేవునితో సమాధానం. సిలువను గురించి ఎక్కువ మాటలు చెప్పే సమయం తీసుకోలేను, కానీ గొల్గొతా దగ్గర క్షమించండి, గెత్సెమనే దగ్గర నుంచి గొల్గొతా వరకు అనండి ఒక మాట. గెత్సెమనే దగ్గర నుంచి మీరు చక్కగా చదవండి, 100 సార్లు చదవండి, అదే సువార్త. హల్లెలూయా. గెత్సెమనే దగ్గర నుంచి చెమట రక్తంగా మారిందే, రక్తము చెమటలాగా స్వేద బిందువులాగా బయటకు వచ్చింది చూడండి. అక్కడ మొదలుకొని గొల్గొతాలో ఈటెతో డొక్కలో పొడిస్తే గుండెలో ఉన్న ఆఖరి రక్తపు బొట్టు కూడా కారింది కదా, అక్కడ దాకా చదవండి. ప్రియులారా, అసలు యేసయ్య రక్తం ఎక్కడ కార్చాడు అనుకుంటున్నారు? కేవలం సిలువలో మాత్రమే కాదు, గెత్సెమనే తోటలోనే చెమట రూపంలో ఆయన రక్తం బయటికి వచ్చింది. మనం చాలాసార్లు అంటాం యేసయ్య కలువరి సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి అపవాది తలకాయని చిత్తకొట్టాడని. నిజమే, ఇవన్నీ నిజమే, ఏం అనుమానం లేదు. కానీ అది ప్రారంభమైంది గెత్సెమనేలోనే. సిలువలో వేలాడేదాకా పోకుండానే గెత్సెమనేలోనే ప్రారంభమైంది. దాని రక్తం ఎప్పుడైతే బయటకు వచ్చిందో సైతాను తల చితక తొక్కబడింది. వాడు ఓడిపోయిన వాడు అక్కడ అయిపోయాడు. మీరు ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే మూవీ చూసారా? చూడకపోతే హాయిగా వెళ్ళి చూడండి, చక్కటి మూవీ.
ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనేమో ఎంత కళ్ళ కట్టినట్టు తీశారో వారిని దేవుడు దీవించునుగాక. గెత్సెమనే తోటలో చాలా వేదన పడుతూ ఆతృతగా యేసయ్య ప్రార్థన చేసిన సన్నివేశాలు తీశారే, అప్పుడు ఒక పాముని యేసయ్య కాలుతో తొక్కటం గెత్సెమనే తోటలో తీశారు. మీరు ఎవరైనా చూస్తే చేయి చూపించండి, ఇట్ట గుర్తుంటే. ఏ బంగారు తల్లి చూసారా? అక్కడెందుకు తొక్కాడు, అక్కడెందుకు తీశారు వాళ్ళు? అక్కడే సైతాను పతనం, అక్కడే అపవాది తలకి దెబ్బ తగిలింది. ఎందుకంటే అక్కడే యేసయ్య రక్తం చెమట రూపంలో బయటకు వచ్చింది కనుకనే పాము తల చితక తొక్కినట్టు గెత్సెమనేలోనే తీశారు. అందుకే వాళ్ళు చాలా గొప్ప జ్ఞానవంతులు, అందుకే అది తీశారు. నిజమే. ఏమి శ్రమలండి! గెత్సెమనే దగ్గర నుంచి కల్వరి వరకు ఏమి శ్రమలు! అన్యాయపు తీర్పు, ముళ్ళ కిరీటం పెట్టి కొట్టడం, 39 కొరడా దెబ్బలు, నాగటి చాలవలే వీపు దున్నబడటం, రక్తమంతా కారటం, ఒకను ఉమ్మి వేయటం. ఎవరి కోసం ఇవన్నీ? గడ్డం పట్టుకొని పెరగటం, ఈపి మీద చెరవటం, పిడిగుద్దులు గుద్దటం, ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు రెళ్ళుతో కొట్టటం, ముళ్ళన్నీ శిరస్సులోకి దిగిపోవటం, సిలువ కొయ్యను యేసయ్య మీద వెత్తటం, యెరూషలేము వీధులన్నీ తిప్పటం, 14 స్థలాల్లో ఆయన పడిపోవటం, ఒరిగిపోవటం, కింద పడటం, లేవటం, మోయలేకపోవటం, సీమోన్ అని మరొక వ్యక్తి భుజాన కాసేపు సిలువ పెట్టటం. ఇవన్నీ ధ్యానం చేయండి. 2010లో యెరూషలేము దేవుడు నన్ను తీసుకెళ్ళినప్పుడు ఆ మార్గం గుండా వెళుతూ, ఇదిగో యేసు ప్రభువారు సిలువనెత్తుకొని ఇలా నడుస్తూ వెళ్ళాడు, ఇక్కడ పడిపోయాడు, ఇక్కడ ఇలాగ ఇబ్బంది పడ్డాడు అన్నప్పుడు ఎంత దేవుణ్ణి స్తుతించానో నేను. కల్వరి కొండ మీద బందిపోటు దొంగల మధ్య మన స్థానంలో యేసయ్య సిలువలో ఉండటం. ఎవరి ప్లేస్ అది? వాళ్ళు దొంగలు కాదు, బందిపోటు దొంగలు. మత్తయి సువార్తలో చదువుకోండి. దొంగ వేరు, బందిపోటు. దొంగలంటే మామూలు దొంగతనం, బందిపోటు దొంగలంటే మర్డర్లు పెద్ద పెద్దవి. అలాంటి దొంగలకు వేస్తారు సిలువ. అసలు రోమా ప్రభుత్వంలో వారి మధ్య ప్రియ రక్షకుడు, నెత్తుటి ముద్దలాగా, స్వరూపమైన లేదు, సొగసైన లేదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ప్రకారం నెత్తుటి ముద్ద, 6 గంటల సేపు పడిన వేదన. గుడ్ ఫ్రైడే రోజు ధ్యానించాంగా, ఈస్టర్ రోజు ఆరాధన చేశాంగా. ప్రేమమూర్తి అండి ఆయన. హల్లెలూయా. ప్రేమ సువార్త సభలు అని మన సభలకు పెట్టడం ఎంత న్యాయసమ్మతమైన మాట. చేతులెత్తి పెద్ద హల్లెలూయా చెప్పండి. ఇది దేవుని ప్రేమ సువార్త సభలు. హల్లెలూయా. ప్రేమ కలిగిన దేవుడు దూరం అయిపోయిన మనల్ని దగ్గరకు తెచ్చుకోవటానికి, చచ్చి నరకానికి వెళ్తుంటే పరలోకానికి చేర్చటానికి, గొడవకి ఆయనే ఫుల్ స్టాప్ పెట్టడానికి మధ్యవర్తిగా వచ్చి కల్వరిలో ఇంత శ్రమ కోర్చి చనిపోయాడా లేదా అని ఒక సైనికుడు ఈటతో డొక్కలో పొడిచాడు. ఆ డొక్కలో పొడవబడిన ఈటట యేసయ్య రక్తానికి కేంద్రంగా ఉన్న గుండెలో దిగిందట అండి. డొక్కలో గుచ్చుకొని గుండెకు గుచ్చుకుంది. ఈటెలాగాడు. రక్తమును నీరును కారెను అని పరిశుద్ధాత్ముడు రాయించాడు యోహాను సువార్త 19:34లో. చదువుకో తర్వాత. నీరు కారెను అన్న మాట పరిశుద్ధాత్ముడు ఎందుకు రాయించాడు? రక్తమును నీరును కారెను అంటే, నీరు కారింది అంటే ఇక రక్తము లోపల ఏమాత్రం చెప్పండి. అందుకే నేను కానీ, నాలాంటి సేవకులు కానీ, మీరు కానీ నిర్మోహమాటంగా ఘంటాపదంగా చెప్పొచ్చు, ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ కొరకు యేసయ్య కార్చాడు అని. దేవునికి స్తోత్రం. ఆఖరి రక్తం, గుండెలో ఉన్న రక్తం కూడా నీ కొరకు యేసయ్య కార్చాడు. దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. ఎలా త్రోసి వేస్తావు ఈ ప్రేమని? ఎలా కాలదన్నుకుంటావు ఈ రక్షకుని? ఎలా కాళ్ళతో తొక్కి వెళ్ళగలవు యేసయ్య రక్తాన్ని? ఎంత ప్రేమండి ఆయన, ప్రేమమూర్తి ఆయన. గుండెలో ఉన్న రక్తం కూడా ఎవరు పెడతారు ప్రాణం? మనిషి కొరకు మనిషి చనిపోవటం. మనిషి కొరకు మనిషి చనిపోతున్నాడా? మనిషిని మనిషి చంపుతున్నాడా? తేడా లేదు. ఒక మనిషి కొరకు మరొక మనిషి ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరున్నారు? మనిషి కొరకు సృష్టికర్తే చనిపోవటం. ఇది కదండి ప్రేమ అంటే. ఇంత ప్రేమ కలిగిన దేవుడు ఎక్కడ దొరుకుతాడు? చేతులెత్తి హల్లెలూయా అనండి. ఆఖరి రక్తం గుండెలేదు కూడా మనుషుల కొరకు ఆయన కార్చాడు. ఎందుకు? మనలను
తండ్రితో దేవునితో సమాధానపరిచి నిత్య జీవాన్ని ఇవ్వాలని. ఆయన రక్తం మన సమాధానానికి కారణం. రోమాపత్రిక 5వ అధ్యాయం కొన్ని రిఫరెన్స్లు అలా చదివి నేను ప్రార్థన చేసేస్తాను. రోమాపత్రిక 5వ అధ్యాయం ఇప్పుడు చూడండి, మీకు బాగా అర్థమైంది. ఇప్పుడు 5వ అధ్యాయం 10వ వచనం, ఏలయనగా శత్రువులమై ఉండగా, చెప్పండి, ఏమై ఉండగా? శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా, దేని ద్వారా? ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదాం. హల్లెలూయా. పోనీ 11 కూడా చదువుదామా? అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. సమాధాన పరచబడ్డాం, సమాధాన స్థితి పొందుతున్నాం. ఏంటా మాటలు? దేవునితో సమాధాన పరచబడిన ఎడల ఏంటా మాటలు? మనకండి మాట్లాడితే నిలబడ్డా కానీ మీకు సమాధానం కలుగును గాక, నీ కన్నీళ్ళు తొడవబడును గాక. మంచిదే, సమాధానం రావాలి, కన్నీళ్ళు తొడవబడాలి. దైవ సేవకులు కూడా చక్కని మాట వేశారు పాంప్లెట్లో, మీ దుఃఖము సంతోషంగా మార్చబడును గాక. ఉండారా పోయారా? ఏంటంట బెగ తీసుకుపోయి నేను మంచి మాటే చెప్పాను అంటే, నేను చెప్పినటువంటి ఆ సందర్భాన్ని బట్టి ఎందుకు వచ్చిన గొడవ, మనం మౌనంగా ఉంటే 10 నిమిషాల్లో ఆయనే పోతాడు అన్నట్ట. నిజంగానే మీకు సమాధానం కలగాలి, నిజంగానే మీ సంతోషం నిండారులుగా ఉండాలి. ఎవరు కాదన్నారండి? కానీ నిజమైన సమాధానం, సంతోషం భౌతికంగా లేకపోయినా దేవునితో సమాధానపరచబడి ఆత్మ సంబంధమైన సంతోషం మీ అంతరంగాలను ఏలుబడి చేయునుగాక. ఇది దేవునితో మనిషికి ఉండే సమాధానం. ఇది కావాలి. అసలు సువార్త సారమే అది. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం తీయండి. పౌలు గారు ఏమన్నాడు? ఇలా చదివి ప్రార్థన చేసుకుందాం. చూడండి, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఒక్క నిమిషం బంగారు తల్లి. 18 నుంచి, సమస్తమును దేవుని మూలమైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను, ఏ పరిచర్య? సమాధానపరుచు పరిచర్య. అదే పరిచర్య. గుర్తుపెట్టుకో, ముందు మనిషికి కావాల్సింది దేవునితో సమాధానం, తర్వాత శాంతి, సమాధానం, ఆరోగ్యం, ఐశ్వర్యం మొత్తం దేవుడిస్తాడు. ముందు కావాల్సింది ఏంటి? సమాధానం. దేవునితో సమాధానం. అదే పరిచర్య. సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును ఈ మధ్యవర్తి నందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని. ఈ మాటలే లేవు. మాతో ఉంటే చాలు. మీకు ఏది ఇష్టమో అది చెబుతాం. దేవుని వాక్యం ఏదో అది కాదు. తప్పది. చెప్పండి, మనుషుల అవసరతలు కూడా తప్పకుండా దేవుడు తీర్చునుగాక. ఫస్ట్ దేవునితో సమాధాన పడమని గాస్పల్ చెప్పాలి. ముందు మనకు తెలియాలి. ఏదేను నుండి ప్రకటన దాకా మొత్తం ఉన్న సారం ఒకటే. సమాధానం పోయింది. సమాధానం యేసయ్య ద్వారా దేవునితో మనిషికి కలిగింది. గాస్పల్, సువార్త. ఇది సువార్త, సమాధాన పరుచు సువార్త. ఎంత మాట అండి! క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షంగా మిమ్మును బతిమాలు కొనుచున్నాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసం సిలువలో పాపముగా చేయబడ్డాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ప్రియబిడ్డని ప్రార్థించే ముందు ఒక్క మాట చెప్పనా? ఒక్క మాట. మధ్యవర్తిగా వచ్చిన యేసయ్య కలవరిలో రక్తం గార్చి ప్రాణం పెట్టాడు. గుండెలోదు కూడా నీ కొరకు రక్తం గార్చి ప్రాణమే ఇచ్చాడు. ఎందుకంటే నిన్ను దేవునితో సమాధానపరచటానికి, మీ వైరాన్ని పోగొట్టడానికి ఆయనే మధ్యవర్తిగా ఉన్న యేసయ్య ద్వారా మీ అందరికీ రాత్రి బిడ్డ ఇక్కడ నుండి నువ్వు వెళ్ళేలోపు దేవునితో మీరు సమాధానపరచబడుదురు గాక. ఒక
ఒక్కసారి లేచి నిలబడండి మీ బైబిల్ తీసుకొని. ఏం బైబిల్ ముయ్యొద్దు, నా ప్రసంగం ఏం అవ్వలేదు. అందరూ ఒకసారి లేచి నిలబడండి. మరొక అమూల్యమైన మాట నేను టచ్ చేసి ప్రార్థన చేయాలి, లేకపోతే దీనికి ఏది ఆ ముగింపు ఏది? అందరూ నిలబడండి, నా కళ్ళే చూడండి. అందరూ ఒకసారి అందరూ చూడండి, బంగారు తల్లులు అందరూ చూడండి. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏమన్నాడు? రండి మన వివాదం తీర్చేసుకుందాం. గొడవ ఉందా మనిషికి? ఏదేను దగ్గర నుంచి ఇప్పుడు వరకు ప్రతి మనిషి పాపం చేయటాన్ని బట్టి గొడవ ఉందా లేదా? ఉంది. సమాధానానికి ఎవరు దిగొచ్చారు? దేవుడే. దేవునితో సమాధానం అందరికీ కావాలి, అదే శ్రేష్టం. కావాలంటే మధ్యవర్తి కావాలి. మనిషిని దేవునితో కలపగలిగిన మధ్యవర్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కడే. దాని కొరకు కూడా గొప్ప వెల చెల్లించాడు. రక్షణ ఉచితమే కావచ్చు కానీ చౌకబారుది కాదు. మనకు ఉచితమే, కానీ దాని కొరకు సృష్టికర్త ప్రాణమే పెట్టాడు. అంత గొప్పది రక్షణ అంటే. ఇది ఫ్రీ అని చెబుతాను నేను, ఉచితమే, కానీ అది చౌకబారుది కాదు. ప్రాణమే పెట్టాడు దేవుడు, అంతేగా. ఆ ప్రియ రక్షకుని దగ్గర ఆయన రక్తంలో మనిషి దేవునితో సమాధాన స్థితి పొందుతున్నాడు. ఇది మనం ధ్యానం చేసాం. మరి ఇందులో ఇక మన పాత్ర ఏమి లేదా? ఆఖరి మాట, మన పాత్ర ఏంటి? ఆయన చేయాల్సింది చేశాడు. గొడవ పడింది, మనం సమాధానం పోగొట్టుకుంది. చెప్పురా తల్లి, గొడవ పడింది, ఎక్సలెంట్. గొడవ పడింది, సమాధానం పోగొట్టుకుంది. సమాధానం కోసం ఆయన చేయాల్సిందంతా కలువరిలో చేశాడు. మరి సమాధాన పడటానికి, సమాధానం ద్వారా దేవుని యొక్క రాజ్యం పొందటానికి మన పాత్ర ఏంటి? మనమేం చేయాలి? ఒక్కటే చేయాలి. బైబిల్ ప్రకారం ఒకటి ఏంటదంటే, కల్వరి సిలువలో ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, ఆయన రక్తాన్ని, ఆయన బలియాగాన్ని విశ్వసించి నమ్మి, ఆయన్ని నమ్ముకొని రక్షింపబడి బాప్తిస్మం తీసుకొని యేసయ్యను ఆరాధిస్తూ ఆయన మందిరంలో ఉండి ఆయనకు అప్పగించుకొని బ్రతకాలి. మనం చేసే పని ఏమి లేదా? అట్ట కాదుగా. మనం ఏం చేయాలి? యేసయ్యను నమ్మాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, బాప్తిస్మం పొందాలి, మందిరానికి రావాలి, ఆయనకు అప్పగించుకొని రిఫరెన్స్ అలా చదవండి, ముగిద్దాం మనం. రోమాపత్రిక 5:1. కాబట్టి విశ్వాస మూలమున, దేని మూలమున? విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి, అంటే పాపం పోయి దేవుని నీతి మనకు ఆపాదించబడి నీతిమంతులుగా విశ్వాసము వలన తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి యుందుము. ఫుడ్ నోట్ లో కలిగి ఉన్నాము. దేవునితో సమాధానం ఎలా కలిగి ఉన్నాం? ఫెయిత్, విశ్వాసం, నమ్మటం. ఆయన చేయాల్సింది చేశాడు, మిగిలిన పని మనం చేయాలి. సబ్బు రెడీగా ఉంది, తీసుకొని స్నానం చేయి, మురికి పోగొట్టుకో. ముందు రెడీగా ఉంది, తీసుకో, వాడుకో. నీ పాపం అనే రోగానికి విరుగుడు ముందు రెడీగా ఉంది కల్వరిలో దేవుడు ప్రేమ కలిగి ఆయన చేయాల్సింది చేసి ముగించాడు. మిగతా పని మనం ఎలా తీసుకోవాలి, ఎలా కడుక్కోవాలి, ఎలా రక్షణ పొందాలి? కేవలం విశ్వాసం. చెప్పండి ఈ మాట. రోమా 3:24 కూడా చదువుకోండి. నమ్మటమే నీతిమంతులుగా చేసేస్తుంది. నమ్మితే చాలు, మన పాపాన్ని ఆయన తీసేసుకొని ఆయన నీతి బట్ట, నీతి వస్త్రం మనకు తొడిగేస్తాడు. ఇక దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా కనపడతాం, పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. ఈ విధానంలో దేవునితో మనం సమాధానపరచబడతాం. విశ్వాసం అని, నమ్మటం అనే దగ్గర అప్పగించుకోవటం అని చెప్పాను. మీలో రేపు చాలామంది పరలోకం పోగొట్టుకొని నరకానికి ఎందుకు వెళ్తున్నారో తెలుసా? మీరు నమ్మారు, అప్పగించుకోలా. బోలెడు తేడా. నమ్మటం వేరు, అప్పగించుకోవటం వేరు. మేము నమ్ముతున్నామండి, యేసయ్య మంచి దేవుడే, సిలువలో ప్రాణం కూడా పెట్టాడు, మేము నమ్ముతున్నాం. మరి అప్పగించుకోవా? అది మాత్రం వద్దు, అంతేగా. అదెట్టా నమ్మినట్టు?
యాకోబు అన్నాడు ఆయన పత్రిక రాస్తూ, పిచ్చోడా దెయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నాయి అన్నాడు. మనమేదో ఊరక నమ్మాం. 6:30 7 8:30 9 వచ్చాం, ఊరక నమ్మాం. దెయ్యాలు నమ్మి వణుకుతున్నాయి. కానీ మరి దెయ్యాలు ఏమైనా మారు మనసు పొందుతాయా? చెప్పరా మీరేమి? పొందుతాయి అంటే దెయ్యాలకు మారు మనసు పొందుతాయా? కొంప తీసి మీరు వెళ్ళి ప్రార్థన చేసినా చేస్తారు, ప్రభు ఆ సైతానికి మారు మనసు, దెయ్యాలకు అంటారా? దెయ్యాలు అపవాది ఎప్పుడు మారు మనసు పొందడని బైబిల్ క్లియర్గా చెప్పింది. కానీ దేవుడు అంటే తెలుసు వణుకుతున్నాయి. నీకు తెలిసి వణికితే ఏమి రాదు, చలిజ్వరం వచ్చినట్టు వణకటం కాదు, అప్పగించుకోవటం. తేడా ఉందా లేదా? అమ్మాయి ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి. ఈ అబ్బాయి మంచివాడమ్మా, నాకు తెలుసు, చాలా మంచివాడు, నెమ్మదస్తుడు, ప్రేమ కలిగినోడు, నేను నమ్ముతున్నాను. ఈ అబ్బాయి చాలా మంచివాడు, కానీ నేను పెళ్లి చేసుకోను. ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఏదో ఒకటి చెప్పండి రా, మీకు దండం పెడతా. నమ్మింది చాలా మంచోడమ్మా, ఏం బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, చాలా మంచోడు, ప్రేమ కలిగినోడు, నేను నమ్ముతున్నాను, నాకు తెలుసు చాలా మంచోడు, కానీ నేను పెళ్లి చేసుకోను అంటే అప్పగించుకోవా? పెళ్లి చేసుకొని అది మాత్రం నాకు వద్దు, నేను నమ్ముతాను. తేడా లేదా? తేడా ఉందా లేదా? మీరు కేవలం నమ్మారు, అప్పగించుకోవాలా. చాలామంది, కొంతమంది అప్పగించుకున్నారు. ఏంటన్నయ్య అప్పగించుకోవటానికి నమ్మటానికి తేడా అంటే జీవితం ఆయన పాదాల దగ్గర పెట్టేయటం. ఈ లైఫ్ నాది కాదు నీది అని ఆయన కోసం బ్రతకటం. ఏదో ఈ మీటింగుల్లో కాస్త సరదాగా బైబిల్ పట్టుకొని కాలక్షేపం చేసి బయటికి వెళ్ళాక అంతా చెడులో అంతా పాపంలో ఉండి నేను బాప్తిసం పొంది 10 ఏళ్ళు అయింది 20 ఏళ్ళు అయిందని అంటే అది ఎందుకు ఉపయోగపడదు? దెయ్యం నమ్మినట్టది. అది కాదు. నువ్వు నిజంగా రక్షణ పొందిన వ్యక్తివైతే, క్రీస్తు శిలువను నమ్మిన వ్యక్తివైతే, దేవునితో సమాధాన పరచబడాలన్న ఆశ నీకుంటే జీవితం అప్పగించేసుకోవాలి. దేవుడు ఏం చెప్పాడు? అలా బ్రతకటమే అప్పగించుకోవటం. నా జీవితం నా దేవునికి అనండి. ప్రార్థన చేద్దాం. ఆయన చిత్తమే నా చిత్తం. ఆయన ఏది చేయమంటే అది చేస్తాను, ఏది వద్దంటే అది ఆగుతాను. అది ఎప్పుడైతే మన జీవితాల్లో ఉంటుందో అది ఫెయిత్ అంటే. అంతగా కల్వరి సిలువలో యేసయ్యని మీరు నమ్మితే దేవునితో మీకు గొప్ప సమాధానం. ఆ సమాధానమే రేపు పరలోకానికి చేరుస్తుంది. తల్లి ఇంత మంచి పరిచర్లో ఉన్నారు, ఎంతో అమూల్యమైన సందేశాలు వినపడుతున్నాయి. ఇంత దగ్గరగా ఉండి రేపు నరకానికి ఎందుకు వెళ్ళాలి? ఆరని అగ్నికి ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడే ఆ చెడు ఏదో వదిలి యేసయ్య రక్తంలో కడిగేసుకో, దేవునితో సమాధానపడు, ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన బలిపీఠం మీద పెట్టుకో. రోమా 12:1 ప్రకారం ఈ దేహాలన్నీ ఆయన సమర్పించేయండి. అది కదా నిజమైన సజీవమైన యాగం. ఎన్ని ఉన్నాయి బైబిల్లో? నీ జీవితాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టాయి. నేడో రేపో ప్రభు రాబోతున్నాడు. ఆయనతో సమాధాన పడిన వారందరూ ఆ సమాధాన రాజ్యంలో ఉంటారు. మీరందరూ ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండాలనే దేవుని కోరిక, అందరి కోరిక. ఈ రాత్రి దైవజనుడిగా నా కోరిక కూడా, ఎవ్వరూ జారిపోకుండా అందరూ దేవునితో సమాధాన పరచబడి నిత్య జీవానికి వారసురాళ్ళు అగుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసి నేను దైవ సేవకులకి ఈ సమయం ఇచ్చేస్తాను. చిన్న ప్రార్థన. అందరు కళ్ళు మూసుకోండి. కీబోర్డ్ తమ్ముడు నాకు సహాయం చేస్తూ ఉండగా అందరూ చేతులు పైకెత్తి, ఎందుకంటే ఎక్కువ సమయం నేను తీసుకోలేను కనుక. ఒక గంట 10 నిమిషాలు మీరు వాక్యం విన్నారంతే. చేతులు ఎత్తుదాం. అమ్మ ఎవ్వరు మాట్లాడుకోవద్దు. మీరు ఈ రాత్రి చేసేటటువంటి ఈ ప్రార్థన మిమ్మల్ని దేవునితో సమాధానపరుస్తుంది. చేతులు పైకెత్తుదాం. బైబిల్ ఉంటే అది కూడా పైకెత్తుదాం, ఏం పర్వాలేదు కదా. చేతిలో ఏదున్నా పర్లా, 2 చేతులు అలా ఎత్తు. ఒక చిన్న ప్రార్థన. యేసయ్యా మమ్మల్ని క్షమించయ్యా. ప్రియబిడ్డ, నువ్వు నమ్మావా? ఇంకా దేవునితో వైరంలోనే ఉన్నావా? ఒక్కసారి ఆగి ఆలోచన చేయి. దేవునితో సమాధానం నీకుందా లేదా? దేవుడు అంటున్నాడు, రండి మన వివాదాన్ని తీర్చేసుకుందాం, మన గొడవకి ఒక పులి స్టాప్ పెడదాం. ఎందుకు ఇంకా ఎంతకాలం శత్రువులుగా ఉంటాం? ఎంతకాలం నువ్వు పాపంలో ఉండి నాకు శత్రువుగా విరోధిగా ఉంటావు? నువ్వెటు నా దగ్గరికి రావు, నేనే పిలుస్తున్నాను. సమాధానానికి నేనే వచ్చాను. రా, నా దగ్గరకు రా. ప్రభు పిలుస్తున్నాడు. ప్రియబిడ్డ, చేతులెత్తిన మీరందరూ ఒక్కసారి కాస్త నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన. యేసయ్యా అనండి మాట. యేసయ్యా మీరు ప్రారంభించండి. యేసయ్యా నీతో నాకు గొడవ వద్దయ్యా. అయ్యా నీతో మాకు వైరం వద్దయ్యా. అయ్యా సమాధానం కావాలయ్యా. సమాధానం నీతో కావాలయ్యా.
నేడో రేపో ఒకవేళ నువ్వు వచ్చావనుకోయ్యా, అయ్యా నేను ఎత్తబడకపోతే ఏంటయ్యా, పరలోకాన్ని జారవిడుచుకుంటే ఏంటయ్యా, నిత్య నరకానికి వెళ్ళాలని నాకు లేదయ్యా, పాతాళానికి వెళ్ళాలని నాకు లేదయ్యా, అయ్యా నీతో సమాధాన పడతాను. నేను రక్షణ పొందాను అనుకుంటున్నానే కానీ ఎంతో చెడులో ఉన్నానయ్యా. నా అంతరంగం నాకు చెప్పేస్తుంది, దోషారోపణ చేస్తుందయ్యా నా మనస్సాక్షి. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా. ప్రియబిడ్డ, నిజంగా నువ్వు పశ్చాత్తాపడితే ఒక్క మాట నువ్వు ప్రార్థన చేస్తూ కన్నీటితో ఎందుకు మొరపెట్టుకోకూడదు? కన్నీటితో రెండు చుక్కలు వెళ్ళిపోదాం, అయిపోయింది. 2 చుక్కల కన్నీరు. నన్ను క్షమించనడు, దేవునితో సమాధానపడు. ఇక ఆ తప్పు చేయొద్దు. ఏదైనా చూడకూడని చూసే అలవాటు ఉంటే మానేయి, చేయకూడని చేసే అలవాటు ఉంటే మానేయి. రహస్యంగా పాపాన్ని చూస్తూ చేస్తున్నావేమో సెల్ ఫోన్లో మానేయి. నీ చెడును మానేయి. ఏదైనా నీ అసూయలు, నీ స్వార్థాలు, నీ అబద్ధాలు, నీ మోసాలు, పాపంగా గుర్తించబడే ప్రతి దానిని యేసయ్య సిలువ దగ్గరకు తీసుకురా. క్షమించు ప్రభు అన్నాడు. నీ రక్తంలో నన్ను కడుగయ్యా అన్నాడు. అడగండి, చేతులెత్తి అడగండి. సమాధానానికి ఆయనే పిలుస్తున్నాడు. రండి, మన వివాదం తీర్చుకుందాం. ఎర్రగా ఉన్న నీ పాపాలు తెల్లగా చేసేస్తాను. మధ్యవర్తిగా నేను దిగొచ్చాను. నువ్వు నాతో సమాధాన పడటానికి నా ప్రాణమే ఇచ్చాను. గుండెలో ఉన్న రక్తాన్ని నీ కోసం కార్చాను బిడ్డ అంటున్నాడు దేవుడు. ఏ రీతిగా ఈ ప్రేమమూర్తి యొక్క త్యాగాన్ని కళ్ళదనుకోగలవు? ఏ రీతిగా దేవుణ్ణి కాదనుకోగలవు? ఆయన రక్తాన్ని ఎలా త్రొక్కి వెళ్ళగలవు? ఇది మిక్కిలి అనుకూల సమయం. ఇది రక్షణ దినం. మారు మనసు పొందు, రక్షణ పొందు, దేవునితో సమాధానపరచబడు. నమ్మితే చాలు, నువ్వు అప్పగించుకుంటే చాలు, క్రీస్తు సిలువను ఆశ్రయిస్తే చాలు, దేవునితో సమాధాన పరచబడిన స్థితి యేసయ్య ద్వారా నీకు కలుగుతుంది. నేడో రేపో ప్రభు రాబోతున్నాడు. నేడో రేపో ప్రభు రాబోతున్నాడు. ప్రియ బిడ్డ, నువ్వు విడవబడితే ఎంత ఘోరం, విడవబడితే ఎంత బాధ. పరలోకంలో మీరుందురుగాక, నిత్య జీవంలో మీరుందురుగాక, ఆ మహిమ పట్టణంలో మీరుందురుగాక. అందుకే ఈ ప్రేమ సువార్త సభలు, అందుకే ఈ ప్రేమ సందేశం. దేవునితో సమాధాన పడను యేసు క్రీస్తు ప్రభుల వారనే మధ్యవర్తి ద్వారా దైవ దీవెన మీకుండుగాక. ప్రార్థన చేసుకుందాం. చేతులెత్తి ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఎంతమంది అయితే ఈ రాత్రి ప్రార్థించారు, ఎంతమంది అయితే చేతులెత్తి నాయన ప్రార్థనా పూర్వకంగా మీతో నాకు సమాధానం కావాలని అడుగుతున్నారు, వారందరూ మీతో సమాధాన పరచబడుదురుగాక. క్షమించయ్యా అని ఏడుస్తున్న బిడ్డలను చూడయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటున్న బిడ్డలను చూడయ్యా. అయ్యో, నా మనస్సాక్షి దోషారోపణ చేస్తుంది, నన్ను క్షమించయ్యా. నీతో నాకు సమాధానం లేదని నాకు తెలుస్తుందని ఎంతమంది నాయన అడుగుతున్నారు, ఎంతమంది సరి చేసుకుంటున్నారు, ఎంతమంది కల్వరి సిలువను ఆశ్రయించారు, వారందరినీ మీ రక్తంతో కడిగి మీతో సమాధాన పరచబడిన స్థితిని కలిగిస్తూ మీ రాకడలో ఎత్తబడి మీ నిత్య జీవాన్ని పొందగలిగిన కృప ప్రతి బిడ్డకు దయచేయండి. ప్రతి బిడ్డకి మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఒక్క నిమిషం అందరం కూర్చుందాం. సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తున్నాను. కృపా శామ్యులోనే నా యూట్యూబ్ ఛానల్లో చక్కని సందేశాలు, మంచి పాటలు ఉన్నాయి. నేను రాసి పాడిని. ప్రభు చిత్తం అయితే చూడండి. ప్రేమతో ఈ మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన నాకెంతో ఆత్మీయమైన చక్కని స్నేహితులు దైవజనులు ఇసాక్ అయ్య గారికి, అమ్మగారికి మరోసారి వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండి దేవునితో సమాధానం కలిగిన దీవెన మీకు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.